ప్రకాశం ఓష్టప్రాంగణరింఖణలోలం అనాయాసం పరమాయాసం మయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం స్వామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం. కృష్ణ. ఆదిశంకర్ల వారు అందించిన ఎన్నో స్తోత్రాలలో 32 సంవత్సరాలలో అనేక దేవాలయాలను దర్శిస్తూ అక్కడున్న భగవత్తత్వాన్నంతా కూడా ఆవిష్కరణ చేసి మనకు అందజేశారు. నీవెవరివో చెబుతూ, నీలో ఉన్నదెవరో చెబుతూ, నువ్వు బ్రహ్మానికన్నా భిన్నం కాదని తెలియజేస్తూ, నీవే బ్రహ్మమని తెలియజేస్తూ, అంతటా ఉన్నవాడు, అన్నిటా ఉన్నవాడు, నీలోనూ నాలోనూ ఉన్నవాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి చెప్పుకుంటూ ఒకే పరమాత్మ అనేక రూపాలను దర్శిస్తూ ఒకే తత్వాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉంటాడు. ఏ స్తోత్రాన్ని తీసుకున్నా అంతిమంగా అది మోక్షానికి దారితీస్తుంది. ఏ స్తోత్రమైనా తీసుకోండి. సగుణం నుంచి తీసుకొస్తాడు, నిర్గుణానికి తీసుకుని వెళ్తాడు. అంతటా నిమిడీకృతమై ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరణ చెయ్యందే నీకు భక్తి కుదరదు. జ్ఞానం లేకుండా భక్తి రాదు, భక్తి లేకుండా జ్ఞానము రాదు. జ్ఞానము భక్తి రెండు కలబోసుకొని వచ్చింది గోవిందాష్టకం. అదే ఇటువంటి గోవిందాష్టకాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి, ఏమిటి అనేది ముందుగానే మనకు తెలియజేస్తాడు. ఎందుకయ్యా నువ్వు నమస్కారం ఎందుకు చేయాలి, భగవంతుడికి గోవిందుడికి ఎందుకు నమస్కారం చెయ్యాలి, ఎందుకు సేవించాలి? పరమానందం. ప్రతి శ్లోకంలో కూడా చివరగా మకుటంగా ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. అది ప్రస్తుత ప్రపంచంలో ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా అసంతృప్తి, అశాంతత. ఎన్ని ఉన్నా, ఎన్ని పదవులున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ప్రపంచ విషయాలకు సంబంధించిన విషయ జ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా మనిషిలో ఒక వెలితి అనేది కనపడింది అని అంటే అసంతృప్తికి దారితీస్తుంది. మనిషి ఎప్పుడైతే అసంతృప్తికి దారితీస్తుందో అశాంతి కలుగుతుంది. మనకు కావలసింది శాంతి కావాలి. ఈ శాంతి కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వెళ్ళిపోయే శాంతి కాదు. మనకు కావాల్సిందే శాశ్వతమైన సుఖం కావాలి. సుఖం ద్వారా శాంతి లభించాలి. ఆ శాశ్వతం ఏది శాశ్వతం? ఇక్కడ ఈ లోకంలో ఏది కనపడినా మరునాడుగా కనపడకుండా పోతుంది. అదృశ్యం తన్నశ్యం యాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక తప్పదు. ఇక్కడ ఏ జీవి అయినా శాశ్వతం కాదు, అశాశ్వతమే. అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన శాంతిని ఎలా కొనాలి, ఎలా లభించాలి, ఎలా పొందాలి? అది జీవితం అశాశ్వతం, కానీ నీకు లభించాల్సింది అశాశ్వతమైన ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేకుండా పోయే సుఖం కాదు కావాల్సిందే. శాశ్వతమైన సుఖం కావాలి. ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఎప్పుడూ ఎందుకని సుఖాన్ని ఎందుకు కోరుకుంటున్నావు, దుఃఖాన్ని ఎందుకు కోరుకోవట్లేదు? అదే దుఃఖం వస్తే క్షణమైనా నిలబడలేకపోతున్నాడు, ఒక కష్టం వస్తే నిలబడలేకపోతున్నాడు. కానీ సుఖమే కావాలి అందరికీ. ఎందుకని సుఖాన్ని కోరుకుంటున్నాడు? ఎందుకు ఆనందాన్ని కోరుకుంటున్నాడు? ఎందుకు శాంతిని కోరుకుంటున్నాడు? నీ స్వరూపం శాంతి స్వరూపం. నీకు సుఖస్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివే. అందువల్ల నీ స్వరూపం ఆనందం కాబట్టి ఆనందం కోరుకుంటున్నావు నువ్వు. అయితే ఆనందానికి కారణాలు అవసరంలా, దుఃఖానికి మాత్రం కారణం చూసుకో. ఎందుకని నీకు ఆనందం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకని నీ స్వరూపమే ఆనందం కాబట్టి. కానీ ఒక దుఃఖం వచ్చిందంటే అది వెలువల్లాడిపోతున్నాడు. ఎందుకని నీ స్వరూపం దుఃఖం కాదు కాబట్టే. ఇటువంటి దుఃఖం నీది కానప్పుడు అది వచ్చింది అంటే, దుఃఖం వచ్చిందంటే నువ్వు దాన్ని తట్టుకోలేకపోతున్నావు. ఎందుకని నీ యొక్క సుఖానికి ఎక్కడన్నా ఆ అబ్స్ట్రక్షన్ ఏర్పడినప్పుడు తల్లడిల్లిపోతున్నావు నువ్వు.
అది మనిషి ఎందుకు సుఖాన్ని పొందలేకపోతున్నాడు, శాంతిని పొందలేకపోతున్నాడు? ఒక్కటే అసంతృప్తే. అది మనిషి ఎన్ని ఉన్నా తృప్తి పడలేకపోతున్నాడు. ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా కూడా తృప్తి పడలేకపోతున్నాడు. ఇది ఇవ్వలేదు. కష్టించి సంపాదించాలనే భావనకి దూరం అవుతున్నాం మనం. అక్కర్లేదు, మేము కష్టించి పని చేసుకుంటాం చాలు, మాకు అక్కర్లేదు, ఊరికే ఉచితమయం అక్కర్లేదు, మాకు కష్టపడాలి. ఏ యొక్క జీవితమైనా కష్టించి సంపాదించేంత మాత్రమే తృప్తి చెందగలుగుతాడు. ఊరికే ఎన్ని ఇచ్చినా కూడా మనిషి తృప్తి పొందలేడు, శాంతిగా ఉండలేడు. తృప్తి లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే పక్కన వాళ్ళు కూడా శాంతిగా ఉంచలేడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అంతే. ఏదో కావాలి. ప్రశాంతత లోపిస్తుంది. కాస్తంత ఆగితే నువ్వు ఎవరివో నీకు తెలిస్తే ప్రశాంతత వస్తుంది. నీ అసలు స్వరూపం ఏంటో నీకు తెలిస్తే ప్రశాంతత వస్తుంది. అన్నీ అనిత్యాలే. ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటాం మనం? 100 సంవత్సరాలకు మించి ఉండగలుగుతావా? ఆ తర్వాత నువ్వెవరివో నేనెవరినో ఇది ముందు తెలుసుకోవాలి. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? అనిత్యం హి దేహం సర్వభూతానాం. ఎవరికైనా సరే అనిత్యమే దేహం. ఆ అనిత్యమైన దేహాలలో శాశ్వతమైన సుఖాన్ని ఎలా పొందాలి ముందు అది తెలుసుకోవాలి. నీ స్వరూపం తెలిసినప్పుడే నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తావు, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, లేకుండా ఎక్కడ ఉండవు. కష్టాలనే బావిల నుంచి సుఖాలనే జలాలు ఎలా తోడుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అప్పుడే మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు, లేకపోతే ఉండలేడు. నువ్వు కోరుకునేది ఆనందం, మామూలు ఆనందం కాదు, పరమానందాన్ని కోరుకుంటున్నావు. నువ్వు పరమానందాన్ని కోరుకున్నప్పుడు విషయాలలో ఉండే సుఖం అంతా కూడా శాశ్వతం కాదు. ఎందుకని విషయాలే శాశ్వతం కాదు కాబట్టి. ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ తిరిగినా కూడా ఎవడైనా సుఖంగా ఉన్నాడా అని అడిగితే వరుస పెట్టి చెప్పుకుంటూ వస్తాడు. 24 గంటలు చెప్తాడు. అబ్బా ఎంతున్నా కూడా ఇంకో చరిత్ర పట్టుద్దురా, ఇంకా 10 సంవత్సరాలని చెప్తూనే ఉంటాడు. నీకేమైనా తృప్తి ఉందా, అసంతృప్తి ఉందా? నీకేమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు లేనివాడే నిజంగా సుఖంగా ఉంటాడు. కోరికలు ఎందుకు? అవసరాలు తీర్చడం కోసం, కానీ మరొకటి కానే కాదు. అవసరాలు కావాలి. అయితే అవసరం తిరిగిన తర్వాత కూడా వాడు తృప్తిగా ఉండలేదంటే దానికి అవసరం కాదు, అవసరం వాడికి ఏదో ఉన్నది, అసంతృప్తి ఉన్నది. ఏమిటి ఆ అసంతృప్తి? ఆ అసంతృప్తి పోగొట్టేదే దేవతా స్తోత్రాలు. అసంతృప్తి పోయిందా శాంతిగా మిగిలిపోతావు. నీకేమన్నా కావాలా అని అన్నప్పుడు నాకేం అవసరం లేదు, పరమాత్మ నువ్వు ఒక్కడ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టే, నువ్వు లేకపోతే అన్నీ ఉన్నా లేనట్లేనన్నాడు అంతే. అందుకని భగవంతుని కోసం ఏం కోరుకుంటావని చెప్పనంటే నీ ఒక్క దర్శనం ఉంటే చాలు, అన్నీ వచ్చినట్టేనని చెప్పరారు, అన్నీ వచ్చినట్టే. అందుకనే కష్టాలైనా ఏముంటుంది కుంతీదేవి, నువ్వు నాకు కష్టాలు ఇస్తూ ఉండు. ఎందుకని చెప్పనంటే నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం, నిన్ను తలుచుకున్నప్పుడే ఆనందం కలుగుతూ ఉంటుంది. అందువల్ల సుఖాలలో భగవంతుని తలుచుకోము. ఎందుకని సుఖాలు వచ్చినప్పుడు మన ప్రయత్నం అనుకుంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు భగవంతుడా ఏంటయ్యా ఈ కష్టాన్ని ఇచ్చావు మాకు అని చెప్పని అనుకుంటావు. ఏంటయ్యా ఈ సుఖాన్ని ఇచ్చావు, ఇంత సుఖాన్ని ఇచ్చావు నువ్వు అని ఏనాడని అనగలుగుతామా? అనలేవు. అది అలా అనగలిగినప్పుడే తృప్తి పడతావు. అందుకనే కంటెంటెడ్ లైఫ్ వాట్ వీ హ్యావ్, ఉన్నదాంతో సంతృప్తి పడదాం. అది భగవంతుడికి ఇష్టమైనది. అది రామచంద్రమూర్తికి ఎప్పుడైనా సరే ఎవడైనా నేను తృప్తిగా బతుకుతున్నానయ్యా నీ వల్ల అని ఒక్క మాట అడిగితే సంతోషపడిపోతుంటాడు. 14 సంవత్సరాలు అన్నిటినీ వదిలిపెట్టాడు కదా, తృప్తిగా బతికాడా లేదా? అది కావలసినంత రాజ్యాన్ని అట్టి పెట్టుకుని ఉన్నాడు. మొత్తాన్ని వదిలిపెట్టేసి రాజరికాన్ని కూడా వదిలిపెట్టేసి, పదవులను వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్ళాడు ధర్మం కోసం. ఎందుకని? ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మం వల్ల సుఖం లభిస్తుంది. అదే ధర్మాదర్థ ప్రభవతే, ధర్మం వల్ల డబ్బు వస్తుంది, ధర్మం వల్ల సుఖం వస్తుంది. ధర్మేణ లభతే సర్వం, ధర్మం వల్ల సర్వం లభిస్తుంది. అందుకనే ధర్మాన్ని కోరుకుంటూ వెళ్ళాడు. నీకు డబ్బు కావాలా, ధర్మం కావాలని అన్నప్పుడు నాకు ధర్మమే, సత్యధర్మాలను వెంటేసుకొని తోడుగా తీసుకొని వెళ్ళాడు. సీతమ్మని తీసుకొని, లక్ష్మణ తీసుకొని వెళ్ళాడు. అంతే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకున్నాడు. డబ్బే పరమావధిగా ఉన్నప్పుడు, డబ్బే
ధనమే కావాలి అని అనుకున్నప్పుడు ఆయనకు ఎదురు చెప్పేవాళ్ళు ఒక్కడు కూడా లేరు. నాకు రాజ్యమే కావాలని అనుకున్నప్పుడు, కాదు నాకు కావాల్సింది రాజ్యం కాదు, ధర్మం సత్యం కావాలన్నాడు. అంటే రాజ్య సుఖాలు, రాజ్య సంపదలు ధర్మం ముందు చిన్నబోయినవి, ధర్మం ముందు చిన్నబోయినవి. అదే ధర్మం వల్లే సుఖం లభిస్తుంది. ధర్మం, ఏ ధర్మాన్ని నువ్వు ఆచరించాలో ఆలోచించుకోవాలి. మానవుడి పుట్టిన తర్వాత ఎందుకోసం మనం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఏమిటి అవసరాలు తీరటం వరకు ఉంచండి, అంతే కావాలి. అందరూ కుచేలుడుగా ఉండమని ఎవరు చెప్పరు, కానీ కుచేలుడుగా ఉన్నవాడు కూడా తృప్తి పడ్డాడు. ఆ తృప్తి పడ్డప్పుడే సకల సంపదలు వచ్చేసాయి అన్నమాట. ఏం అడగలేకపోయాడు, అడగాలని అనిపించలేదు ఆయనకి. కృష్ణ పరమాత్మను చూడగానే ఒక్కసారిగా వెళ్ళండి, లీలావతి చెప్తుంది, మీరు వెళ్ళండి కృష్ణుని దర్శనం చేసిరండి, నువ్వు ఆయన అడగద్దు. ఏమడిగేది, కించిత్ కూడా నేను అటుకులు తింటున్నప్పుడు కూడా కాస్తంత ఆయనకి పెట్టాలని అనిపించలేదు. ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పిన ఆయన అటువంటి వాడు కాదయ్యా, నీకు తెలియదయ్యా, ఆయన తత్వం నాకు తెలుసని అని వెళ్ళి పంపిస్తే నెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి అడగబుద్ధి కాలేదు. పరమాత్మ దర్శనం అయిన తర్వాత తృప్తి పడిపోయాడంతే. పరమాత్మ తత్వం తెలిసిన తర్వాత తృప్తి పడతాడు. అది ఎందుకని పరమాత్మ పరమానంద స్వరూపుడు, ఆయన ఆనంద స్వరూపుడు, అంతే. ఆనంద స్వరూపుడై ఉన్నవాడి దగ్గరికి ఆనందమే లభిస్తుంది, అంతే. అందువల్ల ఎందుకు గోవిందుడిని మనం దర్శించాలి, ఎందుకు గోవిందుడిని సేవించాలి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారు అన్నమాట. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం మాయాకల్పిత నానాకారం అనాకారం భువనాకారం శ్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం ప్రణమ పరమానందం. అది గోవిందుడు ఎవరట? పరమానంద స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, పరమానందం ఇంతగా మించింది లేనే లేదు. అటువంటి ఆనంద స్వరూపుడే ఉన్న గోవిందుడికి నమస్కారం చేయమన్నాడు, అంతే. గోవిందుని సేవించమన్నాడు, అంతే, ఇంకేం లేదని అన్నాడు. అది ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన అసలు గోవిందుడు ఎవరు? ముందు ఎలా దొరుకుతాడు? గో అంటే భూమి, గో అంటే వేదం, గో అంటే ఇంద్రియాలు, గో అంటే గోవు. ఇక్కడ గోవిందుడు అంటే వేదాంత వాక్యై విందతే లభ్యతే, ఇది గోవింద. వేదాంత వాక్యాల ద్వారా తెలియబడేవాడు, పొందబడేవాడు గోవిందుడు. అదే ఆయన్ని పొందాలి అని అంటే వేదాంత వాక్యాల సహా. ఆ గో అంటే వేదము, అది వేదాంత వాణిభి అంటే గో వాణిభి, వేదాంత వాణిల ద్వారా, వాక్కుల ద్వారా, వేదాంత వాక్యాల ద్వారా తెలియబడతాడు. పరమాత్మ తెలియబడాలంటే వేదాంత వాక్యాల వల్ల. విందతే తెలియబడతాడు, లభ్యతే పొందబడతాడు. అది అటువంటి ఈ యొక్క గోవిందుణ్ణి మనం ఎలా పొందాలి అని అంటే వేదాంత వాక్యాల ద్వారా. అది ఇప్పుడు అటువంటి గోవిందుడు ఏమిటయ్యానంటే పరమానందం కోసంగా నువ్వు ప్రణమత, నమస్కారం చేయి. ప్రణమత అంటే నమస్కారం చేయి. దేనికోసం నమస్కారం చేస్తున్నావు? ఆనందం కోసంగా. ఆనందం ఎవరి దగ్గర లభిస్తుంది? గోవిందుడి దగ్గర లభిస్తుంది. ఎటువంటి ఆనందం? విషయానందాలు కాదు. విషయాలు ఒకప్పుడు నుండి ఒకప్పుడు వెళ్ళిపోతాయి, కానీ శాశ్వతంగా ఉండి ఏ ఆనందం అయితే ఉన్నదో అటువంటి ఆనందం కోసం పరమానందం, దీనికి మించింది లేదు. అటువంటి పరమానందం కోసంగా నువ్వు ఆ ఆనంద స్వరూపుడైన గోవిందునికి ప్రణమత, నమస్కారం చెయ్యి. అది తెలుసుకొని చెయ్యి, ఆయన తత్వాన్ని తెలుసుకొని చేయమంటున్నాడు. అది అసలు ఆ గోవిందుడు అనే పదం మొదటగా భాగవతంలో వాడబడింది ఎక్కడనంటే గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతారు కదా. ఈ ఇంద్రుడు ముందు నాకు పూజలు చేయాలి అది అని చెప్పి నందయుసులు వాళ్ళని ఆపుతారు. ఆ ఆపినప్పుడు కోపం వచ్చేసి ఆ వజ్రాయుధంతో విపరీతమైన వర్షాన్ని కురిపించేసేసి నీడ లేకుండా చేస్తే అప్పుడు ఇలా ఉందని చెప్పిన ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తాన్ని గోపబాలని, గోవత్సాలని, గోవులని మొత్తాన్ని అక్కడి నుంచి రక్షించాడు. 7 రోజుల పాటు అటు చిటికిన వెళ్ళు అట్టి పెట్టాడు. ఇక చూశాడు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, రోజులు గడిచిపోయినాయి. అన్నీ గడిచిపోయినా కూడా అప్పుడు తెలుసుకొని కాళ్ళ మీద పడతాడు. అప్పటికి ఆ కుంభవృష్టి అంతా కూడా ఆగిపోతుంది.
మొత్తం అందరూ బయటకు వచ్చేసేయండి అని చెప్పనని యథాస్థితిగా ఆ గోవర్ధన పర్వతాన్ని అక్కడ ఉంచుతాడనమాట. వచ్చి అప్పుడు ఆలోచన పెడతాడు, పొరపాటు అయిపోయింది స్వామి, పొరపాటు అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారిగా ఆలోచన పెడతాడు. విశ్వాత్మ, విశ్వభావన, విశ్వక్రియ అని చెప్పనంటూ ఆ తర్వాత గోవులను రక్షించాడు కదా, గోవత్సాలను రక్షించారు కదా, గోపబాలను రక్షించాడు కదా, గోపస్త్రీలను రక్షించారు కదా, అందరిని రక్షించారు, గోపులను కూడా రక్షించాడు. ఇంతమందిని రక్షించిన ఆయనే నువ్వు నిజంగా గోవిందుడివే అని అంటాడు. అది మొదటగా వాడింది అమరేంద్రుడు వాడతాడనమాట. సురనాదుండు అభిషిక్తం చేసి పలికన్ సొంపార గోవిందుండనుచూ రణక్రాంత విపక్షునిన్ తోయయ దళాక్షున్ సాధు సంరక్షకున్ సొంపార గోవిందుండనుచు అభిషిక్తిన్ గావించి అమరేంద్రు. అది ఇంద్రుడు తనివి తీరా సొంపారుగా, అయ్యా గోవిందుడనే పదం నువ్వు నిజంగా ఆ పదం, ఆ యొక్క నామం నీకు తగిందయ్యా అని చెప్పనంటాడు. అది గోవిందుడు అంటే. ఆ గోవిందుడనే పదం ఎప్పుడైతే ఇంద్రుడు వాడాడో అందరూ ఆనందపడిపోయారట, ఆనందపడిపోయారట. అది అమరేంద్రుడు ఎప్పుడైతే సొంపార తనివి తీరగా గోవిందా అని పిలిచాడు. దశమ స్కందంలో మనకు అక్కడ కనపడుతుంది. సురనాదుండు అభిషిక్తం చేసి పలికెన్ సొంపార గోవిందుండనుచూ రణక్రాంత విపక్షున్. అంటే ఆ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళందరినీ జయించిన వాడు. తోయేజ దళాక్షన్, పద్మములు వంటి నేత్రాలు కలిగి ఉన్నాయన్ని సాధు సంరక్షకున్. అది సాధు పురుషులను రక్షించేవాడా? అవునా? నీకు గోవింద అనే పదాన్ని అభిషేకం చేసి గోవింద అని పిలుస్తానయ్యా అని చెప్పనని అప్పటి నుంచి ఆయనకి గోవిందుడనే పదం దక్కించుకున్నాడు. గోవిందుడనే పదం అది. అటువంటి గోవిందుణ్ణి ప్రణమత, నమస్కారం చేయమన్నాడు. ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. పరమానంద స్వరూపుడై ఉండేవాడు, పరమానందాన్ని ఇచ్చేవాడు, పరమానందాన్ని సృష్టించేవాడు, అందజేయగలిగేవాడైన అటువంటి గోవిందునికి నమస్కారం చేద్దాం. నమస్కారం. ఆయన ఎవరు అని ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మంగా చెప్తున్నాడు. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం, అనాకాశం పరమాకాశం. అది సత్యం జ్ఞానమనంతం నిత్యం. ఆయన స్వరూపం ఎటువంటిదో చెప్తున్నాడు. సత్యం, జ్ఞానం, అనంతం. అది సత్యం ఎప్పుడు ఉండేది, సదాభాస, ఎప్పుడు ప్రకాశించేది, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేది. ఏది ఉన్నా లేకపోయినా ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. సృష్టించినప్పుడు సృష్టిలో ఉన్నాడు, సృష్టి లేకపోయినా తను ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను పరిగెడుతూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను. దీంట్లో మార్పు చెందేవి, మార్పు చెందనివి ఉన్నాయి. నేను తింటూ ఉన్నాను, మార్పు చెందని గమనిస్తూ ఉండండి. నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, ఉన్నాను, నేను ఉన్నాను. విషయాలు మాత్రం మారుతూ ఉన్నాయి. తింటూ, చూస్తూ, నడుస్తూ, పరిగెడుతూ, అవునా, చదువుతూ, ఈ విషయాలు మారుతున్నాయి. కానీ మారంది మాత్రం ఏమిటి? నేను ఉన్నాను. విషయాలు మారినా
విషయాలు మారినా మారనిది అనేది నేను అనేది మారలేదు. కుండ, కూజ, మూత, మూకుడు, బాణ విషయాలు మారుతున్నాయి, కానీ దానిలో ఉన్న ఏ ఉపాదాన కారణమైతే ఉన్నదో అది మారుతుందా? అది మారట్లా. జాగ్రత్తగా గమనించండి. అంటే మారనిదే ఎప్పుడూ సత్యంగా ఉంటుంది. 3 కాలాలలోనూ బాధితమై ఉండకూడదు, నిరాకరింపబడి ఉండకూడదు, నిషేధింపబడి ఉండకూడదు. దాన్ని సత్యం అని అన్నాడు. అంటే ఇంకొక వస్తువు వచ్చినప్పటికీ కూడా అది నిషేధింపబడకూడదు, నిరాకరింపబడకూడదు, మార్పు చెందకుండా ఉండాలి. అది అన్ని కాలాల్లో కూడా. నేను నిద్రపోతూ ఉన్నాను, నేను మేల్కొని ఉన్నాను, నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఎన్ని అవస్థలు మారినా నేను ఉన్నాను అనే విషయం మాత్రం మారలేదు. నడుస్తూ ఉన్నాను, పరిగెడుతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను, కానీ ఉన్నాననే విషయం మాత్రం మారట్లేదు. పాత్రలు మార్పు వస్తున్నాయి, పాత్రల్లో ఉన్న ఉపాదాన కారణం మార్పు రావట్లేదు. ఆ మార్పు చెందనిది ప్రపంచం మార్పులు వచ్చినాయి, కానీ పరమాత్మ మారేవాడు కాదు. ఆభరణాలు ఎన్నైనా మార్పు చేస్తాయి, కానీ దాంట్లో ఉన్న బంగారం మాత్రం ఎప్పటికీ ఉండేది, అది శాశ్వతంగా ఉండేది. అది వస్త్రాలు రంగులు మారచ్చు, కానీ దాంట్లో ఉన్న వస్త్రం మాత్రం, దారం మాత్రం ఉండదు. అలాగే ప్రపంచం మారుతూ ఉన్నా కానీ సత్య వస్తువు ఏదైతే ఉందో అది మారకుండా ఉంటుంది, అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది బాధితమై ఉండకూడదు. ఇంకొక విషయం చేత సత్యం ఎప్పటికీ ఉండిపోతుంది. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, నిద్రలో ఉన్న తర్వాత నీవుగా ఉన్నావా లేదా? నేను కలగంటున్నాను స్వప్నావస్థలో, నిద్రలో నేను కలగంటున్నాను, జాగ్రత్త అవస్థలో అనేకంగా చేస్తూ ఉన్నాను, చదువుతున్నాను, నించొని ఉన్నాను, పరిగెడుతున్నాను, అనేకం చేస్తున్నాను. కానీ గాఢ నిద్రలో కూడా నేను హాయిగా నిద్రపోయానని చెప్పగలుగుతున్నావు నువ్వు. అవునా? హాయిగా ఉన్నానని చెప్పగలుగుతున్నావు. ఈ 3 అవస్థల్లో కూడా మార్పు చెందందేమిటి? నేను అనేది మార్పు చెందలేదు. అవునా? వ్యక్తిగతంగా నేను అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. అలాగే ఈ పరమాత్మ నుంచి ఆవిర్భావం జరిగిన ఈ సృష్టి మొత్తంలో మార్పులు చెందుతూ ఉంటాయి విషయాలు, కానీ ఈ యొక్క ప్రపంచానికి సంబంధించిన ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ప్రపంచం, ఈ యొక్క పరమాత్మ నుంచి వచ్చిన ఈ ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నవాడు, అన్నిటా ఉన్నవాడు మాత్రం మార్పు చెందకుండా ఉంటాడు. ఆయన యొక్క స్వరూపం ఏమిటంటే ఎప్పుడూ ఉండేవాడు. అది సృష్టి ఉన్నప్పుడు సృష్టిలో ఉంటాడు, సృష్టి లేకపోయినా సృష్టికి అతీతంగా ఉంటాడు. సో ఆయన స్వరూపం ఏమిటంటే పరమాత్మ ఉన్నాడా లేదా అని చెప్పనంటే నీ ఉన్నావంటే ఆయన ఉన్నట్టే. నేను లేను అని చెప్పగలుగుతాడా ఎవడైనా? చెప్పలేడు. పరమాత్మ కూడా అంతే. నువ్వు ఉన్నావంటే నీవు బ్రహ్మంగా ఉన్నావని చివరికి వచ్చేస్తుంది. మనకి ప్రారంభంలో మనకి భక్తిని పెంచుకుంటూ వెళ్తే జ్ఞానాన్ని పెంచుకుంటూ చివరికి అహం బ్రహ్మాస్మి అనే స్థానానికి వచ్చేస్తాం మనం. ఈ గోవిందుడు ఎవరో కాదు, నేనే గోవిందుడు, నాలో ఉన్నాడు గోవిందుడు. గోవిందుడు అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. గోవిందుడిని నేను తెలుసుకుంటున్నాను, గోవిందుడికి దగ్గరగా ఉన్నాడు, గోవిందుడు నాలో ఉన్నాడు. అసలు నేనే గోవిందుడిని, అది బ్రహ్మము నేనే. అంటే ఎప్పుడైనా సత్యం ఎప్పటికీ మారనిది కాబట్టి ఆయన సత్యస్వరూపుడు. నెంబర్ 1 అది. సో సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. అది ఏమిటి అని చెప్పిన ఆలోచన చేసినట్టయితే జ్ఞానం, భగవంతుడు జ్ఞానస్వరూపుడు. అది భగవంతుడు జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు తెలుసుకున్నాం. జ్ఞానస్వరూపుడు కూడా చిత్ స్వరూపుడు అని అంటారు. చిత్ అంటే జ్ఞానము, సత్తు వచ్చేసింది. ఇప్పుడు చిత్తు చెప్తున్నాం. సత్యం ఎప్పుడూ ఉంటుంది, దేని చేత బాధితమై ఉండకూడదు. చిత్తు, ఆ యొక్క చిత్తు ఎటువంటిది అని చెప్పనంటే జ్ఞానస్వరూపంగా, భగవంతుడు జ్ఞానస్వరూపంగా ఉన్నవాడు. అసలు నువ్వు కూడా జ్ఞానస్వరూపుడివే. భగవంతుని పక్కన పెట్టండి. ఏమిటి అని చెప్పాను, గాఢ నిద్ర పోయిన తర్వాత మేల్కొని ఉంటావు. నేను హాయిగా నిద్రపోయాను అనేది, ఆ నేను అనేది బయటికి కనిపిస్తుందా? నేను అనేది బయటికి, దానికి నేను అనే దానికి రూపం ఉంది, కానీ నేను అనేది
నిర్గుణమే, అంతే కదా, సగుణం కాదు. ఈ రూపం వచ్చింది కాబట్టి సగుణమైంది. కానీ వాస్తవంగా నేను అనేది ఎవరికి వాళ్ళు చెప్పవలసిందే. అదే ఆ నేను అనే దాన్ని, నేను హాయిగా నిద్రపోయాను అనేది, నేను అనేది ఎప్పటికీ ఉండేదే కదా. శరీరం ఉన్నా లేకపోయినా నేను అనేది మాత్రం ఉంటుంది. ఎందుకని జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు తెలుస్తుంది, స్వప్నావస్థలో ఉన్నప్పుడు నేను కలగంటున్నానని తెలుస్తుంది. సుషుప్తి అవస్థకు వచ్చేటికి నువ్వు మేలుకాంచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయానని చెప్పుకుంటున్నావు. అంటే నేను అనేది దానికి రూపం లేదు, ఉందా? లేదు. దానికి చావు ఉందా? నేను అనే దానికి చావు ఉందా? లేదు. దానికి మరణం ఉందా? రూపం ఉన్నప్పుడు మరణం ఉంటుంది, రూపమే లేదు. అటువంటి దానికి లేదని చెప్పగలుగుతావా? ఆ నేను ఎక్కడుంది ఆలోచించండి. అంటే దానికి మరణధర్మం లేదు నేను అనే దానికి. ఇదే ఆత్మ, దీనికి మరణం లేదు. మరణధర్మం లేని దానిని నేను చచ్చిపోతున్నాను రా అని చెప్పానండి. మరణధర్మాన్ని తగిలించుకోవటం వల్ల మరణానికి సంబంధించిన ధర్మాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. చావు లేని వాడికి చావుని తీసుకొచ్చి పెడుతున్నాం మనం. అది అందువల్ల ప్రతిదాన్ని కూడా ఆ కోణంలో చూసేటప్పటికీ విషయవాసనలు రావటం వల్ల, విషయాలతో ఐక్యం అవ్వటం వల్ల నీ యొక్క అసలు స్వరూపం నీకు తెలియకుండా పోతాం. చాలా దీనికి సూక్ష్మాది సూక్ష్మంగా వెళితేనే అర్థమవుతుంది. జాగ్రత్త పడండి. నువ్వు ఎవరివి? సత్యస్వరూపుడివి, ఎప్పుడు ఉండేవాడివి. కాలం ఉన్నా కాలంలో ఉంటావు, కాలం లేకపోయినా నువ్వు ఉంటావు. ఎందుకని అని ఆలోచన చేసినట్టయితే స్వప్నావస్థలో నువ్వు నిద్రావస్థలో స్వప్నాన్ని గాంచినప్పుడు కొంతకాలం తెలుస్తూ ఉంది, అయితే అసలు కాలం తెలియట్లే నీకు. కానీ సుషుప్తి అవస్థలకు వచ్చేప్పటికి అక్కడ కాలం తెలుస్తూ ఉందా? నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు? గాఢ నిద్రలో నీకు స్వప్నావస్థలు కొంత తెలుస్తుంది, కానీ గాఢ నిద్రలో నీకు మాత్రం కాలం తెలుస్తుందా? తెలియట్లేదు. అంటే కాలానికి అతీతంగా ఉన్నట్లే కదా నువ్వు. అంటే నీకు కాలం లేనంత మాత్రాన నువ్వు లేకుండా పోయావా? కాదు కదా. అంటే ఏమిటి దాని అర్థం? కాలం లేకపోయినా కాలం ఉన్నప్పుడు కాలంలో ఉంటున్నావు, కాలం లేకపోయినా కాలాతీతంగా కూడా ఉంటున్నావు. నువ్వు మేలుకోగానే కాలం తెలిసి వస్తూ ఉంది, జాగ్రత్త అవస్థలోకి వస్తున్నావు. అంటే నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి. అంటే కాలం నిన్ను పరిమితం చేయట్లేదు. నేను అనే ఆత్మని కాలం పరిమితం చేయట్లేదు. కాలం చేత నిషేధింపబట్టలేదు, కాలం చేత నిరాకరించబట్టలేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఉండేవాడివి. పరమాత్మ యొక్క లక్షణం కూడా ఎప్పుడు ఉండేవాడు. అయితే నేను హాయిగా నిద్రపోయాను అనే విషయం దేని సహాయంతో చెప్పగలుగుతున్నావు నువ్వు? జ్ఞానం సహాయంతోనే. నేను హాయిగా నిద్రపోయానని చెప్పనని నువ్వు హాయిగా నిద్రపోయానని చెప్పగలిగింది జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? నీలో నుంచే వచ్చింది. అంటే అప్పుడు దాని అర్థం ఏమిటి? నువ్వు జ్ఞానస్వరూపుడుమనే. నువ్వు నిద్రపోయినంత మాత్రాన, గాఢ నిద్రలో ఉన్నంత మాత్రాన నీకు నువ్వు తెలియకుండా పోలేదుగా, అంతే కదా. జాగ్రత్త అవసరం వచ్చాడుగా హాయిగా నిద్రపోయానని చెప్పని ఎట్టా చెప్పగలుగుతున్నావు నువ్వు? నీకు నువ్వు తెలిస్తేనే. అంటే నీకు నువ్వు తెలియటం అంటే జ్ఞానం అనేది. కాబట్టి సత్యం, జ్ఞానం, పరమాత్మ తత్వం ఏమిటంటే స్వరూపం ఏమిటంటే సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు, అంతం లేనివాడు, అంతం లేనివాడు, ఆనంద స్వరూపుడైన అంతం లేనివాడు. ఎక్కడైనా అంతం ఉందా? మనకైనా ఆత్మకి అంతం ఉందా? ఆత్మ పుట్టితే అంతం ఉంటుంది, అంతే కదా. ఆత్మ పుట్టిందా? శరీరం పుడుతుంది, ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు, దహించబడేది కాదు, తడవబడేది కాదు, అవునా, భేదించబడేది కాదు. ఆత్మ నీ స్వరూపం అంతే. నీ స్వరూపం ఏమిటి? సత్ చిత్ జ్ఞానస్వరూపం, అనంతం, అనంతం, అంతం లేనివాడు. పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిదేనంటే ఆయన సత్యం, జ్ఞానం, అనంతం. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎప్పుడు ఉండేవాడివి కదా, అనుమానం లేదు కదా. ఎప్పుడు ఏ అవస్థలో అయినా సరే నువ్వు ఉండేవాడివే. పరమాత్మ కూడా ఎప్పుడు ఉండేవాడే. ఎప్పుడు ఉండేవాడిని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం కావాలా? తన స్వరూపం ఉన్న జ్ఞానమే సరిపోతుందా? జాగ్రత్తగా, నేను నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, వేరే వాళ్ళు వచ్చి వేరే జ్ఞానాన్ని ఇచ్చి అరే నువ్వు హాయిగా నిద్రపోయావని నీకు తెలియట్లేదని చెబితే తెలుస్తుందా? నీ అంతటా నువ్వే చెప్తున్నావా?
హాయిగా నిద్రపోయానని చెప్పానని. అంటే నీ యొక్క సత్యస్వరూపానికి వేరే జ్ఞానం కావాలా? నీ జ్ఞానమే నీకు తెలిసిందా? మన జ్ఞానమే మనకు తెలిసింది. అంటే ఈ సత్తుని ప్రకాశింపజేయడానికి వేరే జ్ఞానం అక్కర్లా. సత్తే చిత్తు. సత్వభాషికా చిత్వవేతర సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. రమణ మహర్షి చెప్తాడు, సత్వభాషికా చిత్వవేతర. అయ్యా నువ్వు సత్తు ఎప్పుడు ఉండేవాడివి. ఈ సత్తు ఎప్పుడు ఉండేవాడు సత్యాన్ని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అవసరమా? ఎందుకని అవసరం లేదు? ఈ సత్తే చిత్తు కాబట్టి. ఈ సత్తే చిత్తు. నువ్వు ఎప్పుడు ఉండేవాడివి. నీ గురించి నీకు తెలుసుకోవడం కోసం వేరే జ్ఞానం అక్కర్లా. వేరే జ్ఞానం కనుక అవసరమైతే అది శాశ్వతమవుతుంది, నువ్వు శాశ్వతం కాదు. కాబట్టి సత్తే చిత్ అయింది. సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. ఆ జ్ఞానస్వరూపమే నేనయ్యానన్నాడు అంతే. అది కాబట్టి సత్తుని తెలుసుకోవటానికి వేరే చిత్తు అక్కర్లేదు, వేరే జ్ఞానం అక్కర్లేదు. ఈ సత్యమే జ్ఞానమైంది. అది అనంతంగా ఉన్నది. దేహాలు ఉన్నప్పుడు దేహంలో ఉన్నట్టు కనపడుతుంది. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు. దేహం స్ఫురించబోయినా గాఢ నిద్రలో కానీ లేదా నిద్రావస్థలో కానీ నీ దేహం నీకు స్ఫురించబోయినా నువ్వు ఉన్నావా లేదా? అంతే. కాబట్టి భగవంతుడు కూడా ఎటువంటి వాడు అని చెప్పిన ఆలోచన చేసినట్టయితే సత్యం జ్ఞానమనంతం నిత్యం ఎప్పుడు ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు. మరణధర్మం ఉందా? మరణధర్మం దేనికి? శరీరానికి ఉంటుందా? ఆత్మకు లేదు కదా, పరమాత్మకు లేదు. అదే ఈ ఆత్మయే పరమాత్మ. సత్యం జ్ఞానమనంతం నిత్యం. ఇప్పుడు గోవిందుడెవరు? సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు, అంతం లేనివాడు. అవునా? అది ఇప్పుడు గోవిందుడు ఎవరని చెప్పనంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అది నువ్వు కూడా సత్తు, చిత్తు, ఆనందం. నీ స్వరూపం ఏదో పరమాత్మ స్వరూపం కూడా అదే. పరమాత్మ స్వరూపం ఏదో నీ స్వరూపం కూడా అదే అయింది. కాబట్టి పరమాత్మ లక్షణాలు నీలో ఉన్నాయి. కాబట్టి నీవు పరమాత్మకే అభేదం, భేదం లేదు. అందుకనే ఋషులు అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మాన్ని చెప్పనని ఆనందపడుతుంటాడు. బ్రహ్మము లక్షణం ఏదైతే ఉందో పరమానందం. అందుకని యోగులందరూ కూడా పరమానంద భరితంగా ఉంటారు. ఇది వచ్చింది అని చెప్పనంటే, ఈ బాధ వచ్చింది అని అంటే మళ్ళీ మనసుకి స్వరూపాన్ని నుంచి రూపానికి వచ్చినట్టు అవుతుంది. అందువల్ల మనసు ఎప్పుడైతే అటాచ్ అయ్యిందో ఇక అది సుఖదుఖాలు అనుభవించడానికి అది వచ్చేస్తూ ఉంటుంది. కానీ నీ స్వరూపం దేహం కాదు, ఇంద్రియాలు కాదు. నీ స్వరూపం ఏంటి? సత్తు, చిత్తు, ఆనందం. అది ఇదంతా వేదాంత పరిభాష. కొద్దిగా అంటే తడవు కాస్త ఈ టెర్మినాలజీ అర్థమవుతుంటే మెల్లిగా తత్వం అంటే పరమాత్మ యొక్క తత్వం తెలిస్తే కానీ నువ్వు ఆరాధన చేయలేవు. మనం అనుకున్న వెంకటేశ్వర స్వామి అని చెప్పిన లోపలికి వెళ్ళామనుకోండి, బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి రావి ఈయన అక్కడికి వెళ్ళామంటే గోరంట వెంకటేశ్వర స్వామి, మళ్ళీ అక్కడికి వెళ్ళిందా పెద్ద వెంకటేశ్వర స్వామి, చిన్న వెంకటేశ్వర స్వామి. మళ్ళీ తెనాలి వైకుంఠపురం, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇంకో వైకుంఠపురం. మరి ఇందరు దేవతల్లో ఉన్నద తత్వం అంతా కూడా ఒకే. అది అలా వెళ్ళినప్పుడు పెద్ద వెంకటేశ్వర స్వామి లేదు, చిన్న వెంకటేశ్వర స్వామి లేదు, ఉన్నదే వెంకటేశ్వర స్వామి. అదే. సో దీన్ని జాగ్రత్తగా అంటే మనకి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది, ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. కానీ నేననే దానికి అందరికీ ఒకే రకమైన జ్ఞానం. నాకు అనేక రకాల శాస్త్రాలు తెలిసి ఉండొచ్చు, అనేక రకాల సాంఘిక శాస్త్రాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో పరిణితి ఉంది. ఒకళ్ళు లా చదువుతారు, ఒకళ్ళు వైద్య శాస్త్రం చదువుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రంలో పరిజ్ఞానం ఉంది. కానీ ఇవేవి కూడా పరమశాంతిని ఇవ్వలేవు.
ఏది శాస్త్రం ఇస్తుందంటే నీ గురించిన నీకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో అదే పరమశాంతినిస్తుంది, అదే పరమశాంతినిస్తుంది. అది ఆ ఫిలాసఫీ ఉండాలి, అప్పుడు నీకు తెలుస్తుందని అన్నాడంతే. ఇప్పుడు గోవిందుడు సత్య స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. అది ఆ ఆనందం ఎటువంటిదంటే పరమానందం. పరమానందం సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం, అనాకాశం పరమాకాశం. అనాకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, దాని అర్థం. ఆకాశం అంటే అవకాశం కల్పించేది. ఎన్ని ఉన్నా ఆకాశం ఎంత ఉన్నా కూడా అవకాశం కల్పిస్తుంది. అంటే ఏమిటి? అన్నిటినా వ్యాపించి ఉన్నదని అర్థం. పరమాత్మ నుంచి ఈ సృష్టి వచ్చిందని అనుకున్నాం. ఇది మర్చిపోవద్దు, ఈ ఈక్వేషను. పరమాత్మ నుంచి సృష్టి అంతా వచ్చినప్పుడు సృష్టి ఏ విధంగా ఏర్పడింది? పంచభూతాలతో ఏర్పడింది, అంతే కదా. తస్మాత్ ఆకాశ సంభూత ఆకాశ వాయు, వాయోరాప, వాయో అగ్ని, అగ్నే ఆప. అవునా? ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడున్న ఆకాశం ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి మరొక అవకాశం కల్పించింది ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మకి అవకాశం కల్పించింది ఇంకొక ఆకాశం ఏమైనా ఉందా? లేదు, ఆయనే అందరికీ. అంటే ఆయనకి ఆకాశం ఉందా అవకాశం కల్పించడానికి? కాబట్టి ఆయనకి కానీ అవకాశం కల్పించడానికి ఇంకొక ఆకాశం వచ్చినట్టయితే ఆ ఆకాశాన్ని సృష్టించిన వాడు శాశ్వతుడు అవుతాడు, అప్పుడు గోవిందుడు అవ్వడు. అందుకని ఆయనకి ఆకాశం ఉందా అంటే ఆకాశం లేదు, అనాకాశం. ఆయనే అన్నిటా వ్యాపించి ఉన్నాడు, ఆయనే అన్నిటా వ్యాపించినాడు. అనాకాశం అదే పరమాకాశం. మనందరికీ కూడా ఆకాశం హద్దు, అంతే కదా. దానికి ఆకాశమే హద్దుగా ఆయన చెలరైపోతున్నాడని చెప్పని అంటాడు, అవునా? అంటే అంత కీర్తి ప్రతిష్టలు పొందాడు. అయితే ఈ ఆకాశం పరమాకాశం కాదు. ఈ ఆకాశానికి అవకాశం కల్పించిన వాడు ఎవరు? పరమాత్మ. ఆయన పరమాకాశం. అది ఆయనకి ఆకాశం లేదు, ఆయన అనాకాశం. కానీ మనందరికీ కూడా పరమాకాశం. అది ఆకాశానికి ఆకాశం అవకాశం కల్పించిన వాడు పరమాకాశం. అది జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, జాగ్రత్తగా గమనించు. ఏమిటంటే భగవంతుడు ఎంతవరకు వెళ్తాడో అదే పరమాకాశం. ఎంతవరకు వెళ్ళగలుగుతాం? మనం వెళ్ళలేము, ఆయన వెళ్ళగలడు. ఇంతింతై ఒటుడింతయ్యి మరియు దానింతయ్యి, నభో వీధిపై నంతయ్యి, తోయిద మండలాగ్రమపై నంతయ్యి, ప్రభారాశిపై అంతయ్యి, చంద్రునిపై నంతయ్యి, ధ్రువునిపై నంతయ్యి, మహర్వాటిపై నంతయ్యి. ఏమిటట? ఎంతవరకు వచ్చాడని చెప్పనంటే ఆయన సత్యపదోన్నతుడు అవ్వచ్చు, ఉన్నతుడు అవ్వచ్చు. అంటే సత్యపదాన్ని యొక్క అంతాన్ని దాటి వెళ్ళిపోయాడు. బ్రహ్మాండంతా ఆవర్తే సంవర్ధి అన్నాడు. బ్రహ్మాండం అంతా కూడా చివరిదాకా వెళ్ళి వృద్ధి చెందినవాడు. ఎంతవరకు ఉందో అది. అంటే ఏమిటి? ఎంతవరకు వెళుతున్నాడంటే ఆయనకి అనాకాశం పరమాకాశం. అది ఎంతవరకు వెళ్ళాడు అంతవరకు కూడా మనకి పరమాకాశం. అది సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం, అనాకాశం పరమాకాశం. అంటే అన్నిటినీ అధిగమించి ఉన్నాడు పరమాకాశం అనేది. మరి ఈ సత్యం జ్ఞానం అనంత నిత్యం అనాకాశం పరమాకాశం అయి ఉన్నవాడిని ఎలా చూడాలయ్యా? ఆయన్ని దర్శించాలి కదా. నువ్వేదో చెప్తావు, ఆకారం లేదు ఆయనకి, ఆకారం లేని ఆయన సత్యస్వరూపుడు అంటున్నావు. ఇవన్నీ అనుభవించేవి కానీ తెలుసుకోవాల్సినవి కానీ నీకు అందేది కాదు. మరి జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, పరమానంద స్వరూపం, మరి ఇటువంటి అనాకాశం పరమాకాశం ఆయన దర్శించాలి అని అంటే గోష్ఠ ప్రాంగణ రింఖనలోలం అనాయాసం పరమాయాసం, అనాయాసం పరమాయాసం. ఆయన్ని దర్శించాలంటే
మధురా నగరంలో పుట్టినవాడు, గోకులంలో పెరుగుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ యొక్క సత్యజ్ఞాన అనంత నిత్య స్వరూపుడై ఉన్నవాడు ఎవడో వాడు శ్రీకృష్ణుడిగా వచ్చాడు. అది ఎక్కడ ఉన్నాడట? గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం. గోష్ఠ ప్రాంగణంలో, గోవుల గొట్టంలో ఏమిటట? రింకణలోలం ప్రాగుతూ ఉన్నాడట. అంటే గోవుల యొక్క కొష్టంలో, గోశాలలో ఆయన ఆడుతూ పాడుతూ దాంట్లో ప్రాకటంలో లోలం ఆసక్తి కలిగి ఉంటాడట. అందుకనే గోవులు ఎక్కడుంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడని. అందుకనే గోవులు ఉన్న చోట కృష్ణ పరమాత్మ ఉంటాడు లేడు అని చెప్పడానికి లేదు, ఉంటాడంతే. ఎందుకని? ఆదిశంకర్ల వారే చెప్తున్నాడు, గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం. అది అంటే గోవులు ఉన్న చోట ఆయన ప్రాకుతూ, రింకడం అంటే ప్రాకుతూ ఉంటాడు. ఆ ప్రాకటంలో ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు. లోలం అంటే ఆసక్తి కలిగి ఉన్నవాడు. అది ఎక్కడున్నాడట? గోకులంలో ఉన్నాడట. అది గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం. అందుకనే మీకు టైటిల్లో కూడా అదే కనపడుతూ ఉంటుంది. ఆ గోవుల యొక్క కొట్టంలో ఆయన ఆడుతూ పాడుతూ ఉండి పరమానంద భరితుడిగా ఉన్నాడు. అందరినీ పరమానందంలో ముంచెత్తుతున్నాడు. ఏమిటి? ఆయన మాట్లాడిన మాటలకి విరగబడి కిందబడి నవ్వుతూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకని? ఆయన తత్వమే అటువంటిది కాబట్టి. అది ఎవరిని పట్టుకోవాలి. ఆనందం కోసంగా ప్రపంచంలోకి వెళ్ళటం కాదు, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అది నీకు ఆనందం కావాలి అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అది పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ పరమాత్మ తత్వం తెలిసి వెళ్ళాలి. నువ్వు ఏంటయ్యా అని చెప్పానంటే, నీ తత్వం మాకు తెలిసిలే అని చెప్పానని. తత్వం తెలిసినప్పుడు దొరికిపోతాడు ఆయన. తత్వం తెలియకపోతే దొరకడు ఆయన. స్వామి తత్వం ఏంటో తెలిసినప్పుడు, అవునా, ఎంతోమంది దేవతలు అంతా స్వర్గానికి వెళుతూ ఉన్నవాళ్ళు కూడా ఆ తిరుమల మీద వెళుతూ ఉంటప్పుడు ఆ స్వామిని దర్శించి స్వర్గం వద్దు, పాడొద్దు, ఇక్కడ కూర్చొని సేవ చేసుకోండి చాలు, వచ్చిన భక్తులందరూ సేవ చేసుకోండి చాలు, దేవతలందరూ కూడా అక్కడ ఆగిపోతుంటారు, పుష్ప విమానంలో వచ్చి కూర్చుంటారట. ఎన్నో సూక్ష్మంగా అక్కడ ఉండి ఎంతోమందికి సేవలు అందిస్తూ ఉంటారట దేవతలు, అమర దేవతలంతా కూడా. అమరులందరూ కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటారు. మనకు అక్కర్లేదు స్వర్గం వద్దు, పాడొద్దు. వైకుంఠమే ఇక్కడ వచ్చినప్పుడు స్వర్గాన్ని ఎవడు కోరుకుంటాడా? దానికన్నా చిన్నదైన స్వర్గాన్ని ఎవడు కోరుకుంటాడు? కోరుకున్నాడు అని అనుకోండి, విషయలోనుడై ఉంటాడు. అక్కడ కూడా ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా రాజకీయాలు అంతే ఉంటాయి, లేవా? ఆయనకి కూడా కొంత పదవి పోతుందనే భావన ఉంటుందా, ఉండదా? లేదా? రాక్షసులు వచ్చినప్పుడు ఎంత వరి అవుతుంటారు అంటే దాన్ని ఆక్యుపై చేయడానికి, అమరావతిని ఆక్యుపై చేయడానికి ఎన్నో రాక్షసులు వస్తూనే ఉంటారు. కలియుగంలో వస్తున్నారు, కృతయుగంలో కూడా ఉన్నారు, అంతే. కాబట్టి దాన్ని నువ్వు ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు దేవతలు నీ పక్కన ఉన్నప్పుడు ఏమీ కాదు. అది అందువల్ల అక్కడ కూడా క్షీణే పుణ్య మధ్యలోకి విశంతి. నువ్వు ఎంత తపస్సు ఫలితంగా ఉందో, నీ పుణ్యం ఎంతకాలం ఉందో అంతకాలం అక్కడే ఉంటాడు. ఆ తర్వాత క్షీణే పుణ్యం, మళ్ళీ పుణ్యం క్షీణించగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కర్మలు చేసి, ధర్మకార్యాలు చేసి, పుణ్యాలు చేసి మళ్ళీ జ్ఞానాన్ని పొందితే తప్ప ఈ లోకాలన్నీ దాటిపోయాలి. అది ఈ లోకాలన్నీ కూడా దాటిపోయాలి. ఈవెన్ సత్యలోకంలో కూడా కొంతవరకే. అక్కడ గోలోకంలోకి వెళితే పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తావు. అలా ఆయనతో పాటుగా తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ, తిరుగుతూ గోపికలు, గోపభామలు, గోపబాలురు, అవునా, గోప స్త్రీలు అందరూ కూడా ఆనందపడిపోతుంటారు. అది అటువంటి గోష్ఠ ప్రాంగణంలో ప్రాకుతూ ఉన్న వాడిని నువ్వు ఇప్పుడు గమనించు. వాడు ఎవరో కాదు, సత్యం జ్ఞానమనంతం నిత్యం. ఆ లక్షణాలు ఉన్నవాడు గోష్ఠ ప్రాంగణంలో ఆడుకుంటూ ఉన్నాడు, జాగ్రత్త పడుతూ ఉన్నాడు. జాగ్రత్త. ఇది తెలుసుకున్నారు ఋషులందరూ, ఇది తెలుసుకున్నారు గోపభామలు, ఇది తెలుసుకున్నారు గోప స్త్రీలు. అది అందరూ తెలుసుకున్నారు. అందువల్ల పరమాత్మ ఉంటే చాలు, ఏ ఉన్నా ఏం లేకపోయినా కాలం గడిచిపోతూ ఉంటుంది. అది ఎవరున్నా లేకపోయినా పరమాత్మ ఒక్కడుంటే చాలు. జీవితం ఆనందమయంగా వెళ్ళిపోతూ ఉంటుంది. 100 కోట్లున్న అసంతృప్తి వెంటాడితే శాంతి ఉండదు. అది కానీ
పరమాత్మ ఒక్కడుంటే ఏది లేకపోయినా ఆనందంగానే ఉంటాడు. నువ్వు ఒక్కటుంటే చాలు. పసిపిల్లవాడు ఆ ఆట బొమ్మలు ఎన్ని ఇచ్చినా కూడా నాకు వద్దంటాడు. 1 గంట ఆడుకుంటాడు, 2 గంటలు ఆడుకుంటాడు. అమ్మ కోసం చూస్తూ ఉంటాడు. అమ్మేది అమ్మ వస్తుంది లేరా, నువ్వు కానీ రా, నువ్వు భోంచేరా, నువ్వు కానీ అది ఇది అని చెప్పారు. అన్నా కూడా నాకు అమ్మే కావాలంటాడు. అరే ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదరా, ఇన్ని ఆట వస్తువులు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, నీకు అన్నం పెడతాను, స్వీట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అన్నీ పెట్టినా కూడా కాసేపు ఆడుకొని అమ్మ అని ఏడటం మొదలు పెడతాడు. ఎందుకని? వాడికి కావలసింది సుఖం అమ్మ దగ్గరే ఉంది, కానీ విషయాలలో లేదు, ఆట వస్తువుల్లో లేదు. ఉన్నా కాసేపే. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ లేకపోతే ఇవి ఎన్నున్నా కూడా వాడు ఏడుస్తూనే ఉంటాడు. అది వాడికి ఎవరు నేర్పారు? సహజ సిద్ధంగా ఉన్నాయి. ఆ గుణాలు సహజ సిద్ధంగా పుట్టుకుతనే వచ్చి ఉన్నాయి. అమ్మ ఉన్నప్పుడు ఇక అవి కావాలనుకుంటుంటాడు, అవునా? అమ్మ లేనప్పుడు మాత్రం నువ్వు ఎన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా నెట్టి అవతల పడేస్తాడు అంతే. అలాగే జ్ఞానం వచ్చినప్పుడు పరమాత్మ మనకి ఎప్పుడు దూరంగా ఉంటాడు. మన దగ్గరే, మనతోనే ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. సూరదాసు పుట్టి గుడ్డివాడు. ఎప్పుడు కృష్ణ పరమాత్మనే అలా కూర్చొని బాలకృష్ణుడిని ఆ యొక్క మందిరంలో కూర్చొని ఆనందపడుతూ ఉంటాడు. డాన్స్ చేసేటప్పుడు ఈయనకి ఒక చేతిలో కర్ర పెట్టి ఆయన చేత డాన్స్ చేయిస్తుంటాడు. రా కృష్ణ, ఏంటి ఇంకా రాలేదేంటని చెప్పినాను. అలా ఒకరోజు రాలేదు. అలా డాన్స్ చేస్తుంటే ఏంటి తప్పడడుగు వేస్తామని చెప్పని ఆ కర్ర పెట్టి అడ్డు కొడతాడు. అబ్బా అంటుంది. అలా వెళ్ళిపోతుంటాడు. ఒకానొక సందర్భంలో రహదారి వెంట నడుస్తున్నప్పుడు దారి తప్పి పక్కదారి పెడతాడు, అడవులకు వెళతాడు. రాళ్ళు రప్పలు, ఏంటి ఇక్కడ దారి తప్పానన్న విషయం అర్థమవుతూ ఉండదు. ఒక్కసారిగా ముళ్ళ కంచి వస్తుంది. అయ్యో గుచ్చుకున్నది అని చెప్పనానే. ఎవరు నన్ను రక్షించేవాడు? ఎవరు? ఈ జీవితాన్ని ఇచ్చినవాడు, జీవితానికి మూల కారణమైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే రావాలి. तुम अवगत अनाथ के स्वामी दीन दयाल निकुंज विहारी सदा सहाय हरिदासन की जोवर धरई प्रतिभारी कौन सुने यह बात हमारी कौन सुने. ఎవరయ్యా నా మాట వినేది? ఎవరు నా మాట వినేది? కౌను సునే యహ్ బాత్ హమారీ तुम अवगत अनाथ के स्वामी दीन दयाल निकुंज विहारी. ఎవరయ్యారని రక్షించేది? ఎవరు రక్షించేది? సృష్టికి ఎవరు ఆధారమా? అవునా? నువ్వు కనిపించకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారిగా ఎలుగెత్తి అరుస్తూ ఉంటే ఎక్కడ నుంచో ఆ కాలి గజ్జల మువ్వల సవ్వడి వినపడుతుంది. ఆ వినపడుతూ ఉండేటికే ఎవరయ్యానని చెప్పనని ఒక్కసారిగా ఆ కర్ర పట్టుకొని ఆ రహదారి వెంటకి ఎవరు నాయన నువ్వు? ఎవరు మాట్లాడరేంటి అని చెప్పనని అట్లా గజ్జల సంబడి అలా రైమండ్ రిధంగా వచ్చేటట్టుగా అట్లా తీసుకెళ్ళి రహదారి వెంటది. ఒక్కసారి కనిపించవయ్యా, ఒక్కసారి నేను ఆ జాత్యంతుండే నాకు కళ్ళు కనపడ, ఒక్కసారి ఎవరో చెప్పయ్యా అని చెప్పనంటే ఒక్కసారిగా అలా ఆ కంటిని 2 కళ్ళతో ఆ అమృత హస్తాలతో ఆ బాలకృష్ణుడు అలా దింగిని ఎదురుగా కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. వెంటనే నా కళ్ళు తీసేయన్నాడు, కళ్ళు మూతపడి చేసేయండి అని అన్నాడు. ఎందుకనేనంటే నిన్ను చూసిన తర్వాత ఇంకొక వస్తువును చూడబుద్ధి కాదు, ఈ ప్రపంచం నాకు అక్కర్లేదు. నీ ఒక్క దృశ్యం మన్నుమే నయనమే, అది తన్నుమే మన్నుమే నయనమే చాలు, ఇంక నాకేం అవసరం లేదని అంటాడు. అది ఒక్క భగవద్ దర్శనం అయిన తర్వాత ఇంకేం కోరుకోడు. అది ఆ
ఆ యొక్క సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, పరమానంద స్వరూపుడై ఉన్నవాడు ఎక్కడున్నాడంటే అదిగో గోకులంలో ఆ గోవుల యొక్క శాలలో, ఆ గోశాలలో ప్రాకుతూ ఉన్నాడే ఆయన. నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, పాడిస్తూ, ఆనందపడుతూ, ఆనందం చెందుతూ, ఆనందాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని ఇస్తూ, ఆనందింప చేస్తూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి గోవిందుడు పరమానంద భరితుడయ్యా. ఆయనకి నమస్కారం చేయి, ఆయనకి నమస్కారం చేయి. గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం, అనాయాసం పరమాయాసం. ఏ రూపం లేనివాడు బాలకృష్ణ రూపంలో, కృష్ణ రూపంలో ఆయన వచ్చాడు, కృష్ణ రూపంలో వచ్చాడు, అందరినీ ఆనందపరుస్తున్నాడు. ఈ జ్ఞానము, భక్తి మొత్తం భాగవతంలో ఆనందపడుతూ ఉంటాడు. అక్కడ అది నిజమైన ఆనందం ఆవిష్కృతం అవ్వాలంటే భాగవతం. అది పోతనామాచ్యుల వారిని దగ్గర పెట్టుకొని, వ్యాసభాగవతాన్ని దగ్గర పెట్టుకొని ఆ రెండింటిని మేళవిస్తూ ఉంటే భక్తి రసామృతం, ఆనందం వస్తుంది. ఎందుకనంటే ఆ భాగవతం చెప్తున్నప్పుడు కూడా 7 రోజుల్లో ప్రాణం పోతుందని చెప్పి పరీక్షణ మహారాజు ప్రాణం పోతుందని చెప్పని అన్నప్పుడు నా పరిస్థితి ఏమిటి, ఈ లోపలే నేను ముక్తిని పొందాలి అని చెప్పని అన్నప్పుడు 7 రోజులు ఎందుకయ్యా, కట్వాంగుడికి 48 నిమిషాల్లో వచ్చేసింది, ఒక ముహూర్త కాలంలో వచ్చేసింది కదా, అంత అవసరం లేదు. జనక మహారాజు, అష్టావక్ర మహర్షి జనక మహారాజుకి ఈ రికాబుల నుంచి కాలు ఆ రికాబులో పెట్టే లోపల మోక్షాన్ని ఇచ్చేశాడు. 7 రోజులు ఎక్కువ అని అన్నాడు, 7 రోజులు ఎక్కువ అన్నాడు. చాలు స్వామి, సుఖమహాముని చెప్తూ ఉంటే చాలు స్వామి, ఇంకేం అక్కర్లేదు అని అంటే మధ్య 4 రోజులు అయిన తర్వాత ఆ కాలం తెలియలేదు. కాస్త మంచినీళ్ళు తాగుతామంటే భాగవతం రసామృతమే తాగుతున్నప్పుడు మంచినీళ్ళు అవసరం ఉందా అని అడిగాడు. అది అమృతమే సేవిస్తున్నాను, అవునా, మంచినీళ్ళతో అవసరం ఉందా అని అడుగుతారు. అది అంత భక్తి తత్పరతతో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా. అందుకనే ఎక్కడ ఆనందం ఉంటుందంటే పరమాత్మ తత్వంలో తప్ప, పరమాత్మ దేవతా స్తోత్రాల్లో తప్ప నీకు శాంతి ఇంకొక రకంగా లభించదు. అది ఒకవేళ లభించినా అది నిషేధింపబడేదై ఉండాలి, నిరాకరింపబడేదై ఉండాలి, పరిమితంతో ఉన్నదే అవుతుంది కానీ నిజమైన ఆనందం కాదు. నిజమైన పరమానందం కావాలంటే గోవిందుడి దగ్గరికే వెళ్ళాలి. అనాయాసం పరమాయాసం, అనాయాసం పరమాయాసం. అనాయాసం ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా ఉంటే అబ్బా ఆయాసం వస్తుందిరా నీకు చేసినట్టు, అవునా? అదే అనాయాసం, శ్రమ లేకుండా ఆయన ఎన్ని అవతారాలు చేసినా, ఎన్ని పనులు చేశాడు, ఎంతమంది రాక్షసులు. పోతనతో స్టార్ట్ అయింది అఘాసురుడని, అవునా, దేనుకాసురుడని, ఎంతమంది తృణావర్తుడని, ఎంతమంది రాక్షసుల్ని అవలీలగా అనాయాసంగా తొలగించి అవతల పడేశాడు. ఆయనకు ఆయాసం ఏమైనా ఉందా? అమ్మయ్య వాడిని చంపేటికి నా ప్రాణం తోక్కొచ్చిందని చెప్పని అన్నాడా ఎక్కడన్నా? అవునా? అందరిలాగా అమ్మ దగ్గర పుట్టంగానే దూరము కాలేపోయారు, ఆయన దూరం అయ్యాడు. మనం ఎవ్వరం దూరం కాల అమ్మ దగ్గర ఉన్నప్పుడు, అవునా? కానీ పుట్టగానే అమ్మ నాన్న నుంచి దూరం అయ్యాడు. పుట్టింది జైల్లో పుట్టాడు, పోయింది కూడా, శరీరాన్ని వదిలింది కూడా ఏకాంతంలో నవ్వుతూ వదిలేశాడు. నవ్వుతూ, అది నవ్విస్తూ ఉన్నాడు, నవ్వుతూ వెళ్ళాడు. అది జీవితం ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. బాధలు ఎవరికి లేవు. అందుకని నడక ఏది పారడా అని చెప్పనంటారు. చీమలు పోతూ ఉన్నాయి, పోయే చీమల్ని దారిని నువ్వెందుకు కదిలిస్తావు? వచ్చిందంటే పోయిందని అర్థం. కష్టం వచ్చిందంటే పోతుంది ఎప్పుడోకప్పుడు. ఎప్పుడు పోతుందో మీరెందుకు ఎప్పుడు పోతావా అది కదలదు. మీరు జాగ్రత్తగా గమనించండి. భగవతత్వంలో మిళితమై ఉన్నప్పుడు నీకు కాలం తెలియదు, బాధలు తెలియవు, క్లేశాలు తెలియవు. ఇప్పుడు ఎవడో గతంలో భోజనానికి ఎవడు నోటికోడో తీశాడు, వాడు పస్తుండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతరుల యొక్క ఆహారాన్ని దూరం చేసిన వాడికి పస్తు ఉంటాడు. అయితే ఈ పస్తు ఉండేది ఏ ఏకాదశి రోజున పస్తు ఉండడం అనేది గ్యారెంటీ ఉండాలి. ఆ పస్తు నువ్వు అనుభవించాలి అన్నం లేకుండా. ఆ అన్నం లేకుండా అనుభవించేది ఏ ఏకాదశి రోజున నువ్వు ఎంచుకున్నావనుకో, పస్తు ఉన్నావనుకో, ఇప్పుడు ఆ పస్తు
ఈ యొక్క ఇతరులకి అన్నాన్ని దూరం చేసినందువల్ల వచ్చిన ఆ పస్తు అనేది కర్మఫలం అనేది ఏకాదశి రోజు చేసినట్టయితే ఆ కర్మఫలం వెంటాడదు, ఇక అంతటితో వెళ్ళిపోతుంది. అయితే దానికి ఫలితంగా కర్మఫలం వెంటాడకపోగా ఇక్కడ పుణ్యఫలం వస్తుంది. నువ్వు అనుభవించేది మాత్రం పస్తే, అయితే ఏకాదశి రోజున పుణ్యం కూడా కలిసి వస్తుంది. అది అందువల్ల దాన్ని విషయాన్ని జాగ్రత్తగా పరుచుకొని, వచ్చింది ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఇతరులకు కష్టం ఏర్పాటు చేశాం, ఇప్పుడు దానికి శరీరం కష్టం అనుభవించాలి అని అన్నప్పుడు ప్రపంచ విషయాల్లోకి వెళ్ళబాకండి, పరమాత్మ విషయంతో జోడించండి. ప్రపంచంలోకి వెళ్ళిన పరమాత్మ విషయంతో జోడించుకుంటూ వెళ్ళిపోండి. అంతే. వెహికల్ చెడిపోయింది, చాలా దూరం నడవాలి, అనుభవించాలి. ఎక్కడో ఏదో చేశాం, అంతే, అనుభవించాలి. ఇప్పుడు దాన్ని ఏం చేసావు? ఓ నామస్మరణ భగవతత్వాన్ని కలుపుకుంటూ వెళ్ళిపో. అక్కడ ఆ కర్మఫలం అంతటితో ఆగిపోతుంది, పుణ్యఫలం వెంటాడుతూ వస్తుంది. ఇది అవగాహన. ఇలా అవగాహన ఉండబట్టే దేవతలందరూ కూడా ప్రియత్వాన్ని పొందుతారు మన వల్ల. వీడి ఇంత కష్టాల్లో కూడా, ఇంత ఇదిలో కూడా, ఇన్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉన్నాడు అంటే దేవతలకి ప్రియత్వం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎలా ఉన్నప్పటికీ నువ్వు ఆనందంగా ఉండి, ఆనందో బ్రహ్మము యొక్క లక్షణం ఏమిటి? ఆనందం. అంతే కదా. నువ్వు దుఃఖపడతావేంటి? నీ స్వరూపం దుఃఖం కాదు కదా. కష్టాలు ఎవరికి రావు? పాండవులకు మించి వచ్చినాయా? సీతామాత కన్నా ఎక్కువ వచ్చినాయా? రామచంద్రమూర్తి కన్నా ఎక్కువ వచ్చినాయా? వాళ్ళు ఎలా నడిచారు? ఆ కష్టాలు ఉన్నప్పుడు కూడా ఎలా నడిచారు? కావలసినంత సంపద, రాజ్యం అన్నింటినీ వదిలిపెట్టాడు రాముడు. వదిలిపెట్టలేదా? మరి కృష్ణ మరి 12 సంవత్సరాలు ఇక్కడ అజ్ఞాతవాసంలో బ్రతకటం అంటే సామాన్యమైన విషయమా? సామాన్యమైన విషయం కాదుగా. మరి వాళ్ళు ఎట్లా బ్రతికారు? పరమాత్మను తలుచుకోని రోజు లేదు. దుర్యోధనుడు ప్రపంచ విషయాల మీద ఉన్నాడు ఈ కాలం అంతా కూడా. కానీ వాళ్ళు అనుష్ఠాలు, జపతపాలు, మహర్షులతో కథాశ్రవణం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళ కర్మఫలాలు తగ్గిపోతూ ఉన్నాయి, పుణ్యఫలాల బలం పెరుగుతూ వచ్చింది. వాడేం చేశాడంటే ప్రతిరోజు భీముడి యొక్క ఇనుప లోహంతో వాడి యొక్క విగ్రహాన్ని తయారు చేశాడు. భీముడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి దీనికి కవచాలు తిరిగి ఆ భీముడి యొక్క లోహాన్ని కొట్టడానికి ప్రతిరోజు అలవాటు చేశాడు. అంటే రేపు భీముడు వచ్చాడంటే ఎట్ట తన్నాలి, ఎట్ట పిండి చేయాలి అని ఆ లోహ పదాంతో, ఈ ఇనుప లోహంతో కొట్టడం ప్రారంభించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వీడి మీద కక్ష పెంచుకోవాలా. మహర్షుల చెంద మధ్య కృష్ణ పరమాత్మ రావటం, వ్యాస భగవానుడు రావటం, ఇట్లా కథా కాలక్షేపం చేశారు. ఇన్ని సంవత్సరాలు ఈ కాలక్షేపం తెలియకుండా జరిగిపోయింది. అది కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మరింత ప్రార్థన చేయమంటాడు రామకృష్ణ పరమహంస. నీకు ఈరోజు కష్టం వచ్చింది అని అంటే నీ చేయాల్సిన విషయం ఏమిటనంటే, ఈ కష్టం నువ్వు పరమాత్మ దగ్గరున్నా ప్రపంచం దగ్గరున్నా అనుభవించాల్సింది ఎవరు? నువ్వే, ఇంకెవరు అనుభవించేది కాదు. అటువంటప్పుడు నువ్వేం చేయాలి? ప్రపంచంలో ఉండే బాధలు అనుభవిస్తావా, పరమాత్మ దగ్గర ఉండే బాధలు మరిపిస్తావా? బాధ అనుభవిస్తమే. ఎక్కడ నీకు బాధ తెలియకుండా పోతుందో అక్కడ అనుభవించుకున్నాడు అంతే. అయితే పరతత్వానికి సంబంధించి, పరమాత్మ తత్వానికి సంబంధించి ఏమండి చేసుకున్న కర్మఫలాలు తగ్గవా అంటే తగ్గుతాయి. తగ్గకుండా పోవు. నీ యొక్క ఏమిటంటే ఒక తప్పు జరిగినప్పుడు, ఒక దోషం చేసినప్పుడు పరమాత్మ దగ్గరికి చెప్పుకుంటే, ఈ దోషం నా వల్ల జరిగింది, వేద జ్ఞానం లేకపోవటం వల్ల నాకు ఈ దోషం జరిగింది అని నువ్వు పశ్చాత్తాపడితే కొంత పోతుంది. పెద్దవాళ్ళకి చెప్పుకుంటే ఇంకో కొంత పోతుంది. తల్లిదండ్రులకి చెప్పుకుంటే ఇంకా కొంత పోతుంది. ఇక ఎప్పుడు ఈ తప్పు చేయనంటే దాని సివియారిటీ, దాని తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. పరమాత్మ తత్వంతో ఉన్నప్పుడు నువ్వు అనుభవించకుండా పోతావు. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడుగుతాడు, ఏమండి కర్మఫలాలు ఎవరైనా అనుభవించాల్సిందని అంటారు కదా, మరి ఈ పూజలు పునస్కారాలు దేనికండి? అటువంటిప్పుడు కర్మఫలం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకప్పుడు పూజలు పురస్కారాలతో పని ఏంటి? చేసినా ఉపయోగం లేదు కదా అని చెప్పనంటే, చెప్తాను రానన్నాడు. ఆ శిష్యుని తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఒక పొలం గట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ పొలం గట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఆయన ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడండి అని, నీరు పెడుతున్నాడు, మా పొలం దున్నుతున్నాడు, చేస్తున్నాడు అన్నాడు.
నీకు అతని యొక్క పూర్వజన్మ జ్ఞానాన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను. అతను ఏ దోషం చేశాడో చెప్తాను, అవునా? అతను ఇప్పుడు ఏం చేయబోతాడో చూస్తాను. అతను ప్రతిరోజు ఉదయాన్నే వచ్చినప్పుడు నారాయణ నారాయణ అనుకుంటా వస్తాడు. పొలం గట్టున ఉన్నప్పుడు దిగేటప్పుడు నారాయణ నారాయణ అనుకుంటాడు. ఏ పని చేసినా కూడా నారాయణ నారాయణ అనుకుంటాడు. అంతే, ఇంకేం చేయడు. ఇంకా ఏ స్తోత్రాలు, ఏ జ్ఞానము లేదు. నారాయణ స్మరణ మాత్రం చేసుకుంటూ వస్తాడు. ఆయన యొక్క గత జన్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ దూరదృష్టితో ఆ జ్ఞాన దృష్టిని అందజేస్తే అతనికి ఇప్పుడు కాలు తీసివేయవలసినంత దోషం ఉంది. ఎవడి కాలో తీసేశాడు. ఇప్పుడు ఆయనకు కాలు తీసే సమయం వచ్చింది. స్వామి, టైం అయిపోయింది కదా, కాలు పోతుందేమోనని. అవును, పోతుందని. ఆయన ఏం చేస్తున్నాడు అన్నాడు, నారాయణ నారాయణ అంటున్నాడు. అది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది చూడని అన్నాడు. వెంటనే అక్కడ అబ్బా అన్నాడు. అంతే. ఏమిటనంటే కాల్లో ముళ్ళు గుచ్చుకొని అబ్బా అని కింద పడిపోతే ఆ ముళ్ళు బయటికి లాగేశాడు. ఇదైపోయింది. అంటే కాలు తీసివేయవలసినంత ప్రారంధం ఉంటే ముళ్ళు గుచ్చుకునేంత ప్రారంభంతో తగ్గిపోతుంది. అది పరమాత్మ యొక్క ఆనందం. అది అందుకనే జాగ్రత్తగా మనం ఇష్టం వచ్చినట్టుగా మన మనసు చెప్పినట్టుగా దోషపూరితమైన చేశాము అని అంటే మనల్ని రక్షించేవాడు ఎవ్వడు ఉండడు. నోరు ఉంది కదా అది పేట్రైపోతుంటే, చెయ్యి ఉంది కదా అది ఇష్టం వచ్చినట్టుగా పేట్రైపోతే ఆ తర్వాత ఎవ్వరు రక్షించేవాడు ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కళ్ళకి నియమం ఉంటుంది. ఆ నియమాన్ని దాటకూడదు, ధర్మాన్ని దాటకూడదు. యమ నియమాలు. యమము అంటే నిగ్రహం, నియమం అంటే బయట ఆచరించేది. అది నువ్వు నిగ్రహించుకోవాలి. నువ్వు నిగ్రహించుకోవటం యమము, బయట ఆచరించేది, బాహ్యంగా ఆచరించేది నియమం. అందరికీ నువ్వు నీ యొక్క జ్ఞానంతో, నీ యొక్క వ్యవహారంతో అశాంతి రేగితే, శాంతికి డిస్టర్బెన్సెస్ వచ్చినట్టయితే దానివల్ల దోషం అంతా ఇంత ఉండదు. అది అందుకని జాగ్రత్తగా ఆచితూచి అడిగి వేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పరుండిపోయే వరకు కూడా ఏం చెయ్యాలి అని చెప్పిన ఆలోచన చేసి, నా వల్ల ఇతరులకు దోషం తగలకూడదు. పరమాత్మ, నా వల్ల ఇతరులకి ఏ రకంగా కూడా కీడు జరగకూడదు, నేను ధర్మాన్ని ఆచరించాలి అని అనుకొని బయలుదేరండి. అంతే. సుప్తేరుద్ధాయ సుప్త్యంతం బ్రహ్మైక్యం ప్రవచించేతా నాతి దూరే నృణాన్ మృత్యు ఇది వేదాంతడిండిమః. సుప్తేరుద్ధాయ సుప్త్యంతం. నిద్ర లేచినది మొదలు పరుండిపోయే వరకు కూడా నువ్వు బ్రహ్మైక్యాన్ని చింతిస్తూ ఉండాలి, బ్రహ్మాన్ని చింతిస్తూ ఉండాలి. ఎందుకని తెలుసా? నాతి దూరే నృణాన్ మృత్యు. మృత్యువు ఎంతో దూరం లేదయ్యా, మృత్యువు ఎంతో దూరం లేదు. శంకర్ల వారు చెప్తారు వేదాంత డెంటిమల్లో. అవునా? నువ్వు నించుంటే నించుంటుంది, కూర్చుంటే కూర్చుంటుంది, పరిగెడితే పరిగెడుతుంటుంది, నిద్రపోతే అది నిద్రపోదు, అది మేలుకొని ఉంటుంది. మృత్యు అనేది ఎందుకని నిద్రలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు కదా, అవునా? కాబట్టి నాతి దూరే నృణాన్ మృత్యు ఇది వేదాంత డిండిమః. వేదాంత భేరి మోగిస్తూ ఉంది. జాగ్రత్త, అశాశ్వతం జీవితం, అశాశ్వతం. ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వా? 100 సంవత్సరాలు మించి ఉంటావా? ఈ 100 సంవత్సరాల్లో ఇతరులకు అశాంతి కలిగితే ఏం జరుగుతుంది? ఒక తప్పు కాదు, ఒక దోషం కాదు, చిన్న దోషం కాదు, మరింత పెద్ద దోషం. ఒకడు చేసే తప్పుకి ఇంకొకటి దానికి సహకరిస్తే ఆ దోషాన్ని వాడు అనుభవించాలి, వీడు అనుభవించాలి, అందరూ అనుభవించాల్సింది. అది మంచి చేయటానికి జ్ఞానం కావాలి, కానీ చెడు చేయడానికి జ్ఞానంతో పర్లేదు. అజ్ఞానం ఒకటి ఉంటే చాలు. ఇతరులకి చెడు చేయాలంటే జ్ఞానం ఎందుకు? దానికి ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అక్కర్లా. అవునా? ఒక వస్తువుని బాగు చేయటానికి కానీ, దీన్ని జాగ్రత్త చేయడానికి కానీ జ్ఞానం కావాలి. దీన్ని చెడగొట్టడానికి జ్ఞానం ఎందుకు? అజ్ఞానం ఒకటి చాలు. అంతే, అజ్ఞానం ఒకటి చాలు. అది అందుకనే ఏ జ్ఞానం మనకి పరిమితమైన ఆనందాన్ని ఇవ్వదు, ఏ జ్ఞానం అయితే మనకి మహదానందాన్ని ఇస్తుందో, పరమానందాన్ని ఇస్తుందో, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రం వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆయన ఎవరు? ఆ తత్వాన్ని ఇచ్చేది ఎవరు? ఆ ఆనంద స్వరూపుడు ఎవరంటే గోవిందుడు. అనాయాసం పరమాయాసం, అనాయాసం పరమాయాసం. అనాయాసంగా చేసుకుంటూ వచ్చాడు. అయితే ట్రిక్ ప్లే చేసే వాళ్ళకి, అవునా, అనేక రకాల ట్రిక్లు ప్లే చేస్తుంటారు.
ఏ రకంగా అయినా సరే ఇబ్బందులు పెట్టాలని. అటువంటి వాళ్ళకు మాత్రం పరమ ఆయాసం, వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పని అంటున్నాడు. వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండనే ఉండదు, మామూలుగా ఉండనే ఉండదు. అది అటువంటి వ్యోమాసురుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. ఏమిటనంటే పరమాయాసం. ఎవడైతే ట్రిక్కులు ప్లే చేసి ఇతరులకు ఇబ్బంది కలగజేస్తాడో ముందు వాళ్ళని చూస్తూ ఉంటాడు. అది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అది గుర్తుపెట్టుకోండి. ధర్మం కోసంగా నిలబెట్టడం కోసంగా పరమాత్మ సంభవామి యుగే యుగే. ఆ వ్యోమాసురుడు అనేవాడు మైడనే రాక్షసుడి యొక్క కుమారుడు. వాడు పెద్దవాడు. వాడు ఇతరులకు ఇబ్బంది కలగజేయటమే, ఏమీ లేదు. గోవులను తీసుకొని వెళ్ళారు. అందరూ ఇది చేస్తూనే ఉన్నారు. ఆ గోపబాలతో అందరూ ఆడుకుంటూనే ఉన్నారు. ఈ విధంగానే ఆ టైటిల్లో ఉన్నట్టుగా ఆడుకుంటూ ఉండగా దాగుడు మూతలు ఆడుకుందామా అని అడిగారు ఈ పిల్లలంతా స్వామిని. ఆడుకుందామని చెప్పనని. దాంట్లో ఆడుకోవటం అంటే దొంగలు, పోలీసులు అంటే రక్షకులు, అవునా, గొర్రెలు, ఏదో దొంగతనం చేయాలిగా. అది అందుకని 3 రకాలుగా విభాగ్యం చేసుకుని ఉన్నారు. అలా 3 రకాలుగా విభాగం చేసుకున్నప్పుడు కొంతమంది గొర్రెలుగా మారారు, కొంతమంది దొంగలుగా మారారు ఈ గొర్రెలు తీసుకెళ్ళటానికి, కొంతమంది వాళ్ళని రక్షించడం కోసం మారారు. కాబట్టి ఎవరు దొంగ, ఎవరు పోలీసు, ఎవరు గొర్రె అందరు ఆడుకుంటూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఇవన్నీ గమనిస్తారు, ఆడుకుంటూ ఉన్నారు, కళ్ళ గంతలు కడుతున్నారు, దాగుడు మూతలాట మొదలు పెట్టేసారు. ఈ వ్యోమాసురుడు అనేవాడు ఇదే సమయం అని అనుకున్నాడు. ఇదే సమయం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడట, గోపబాలుర రూపాన్ని ధరించాడు. వాళ్ళల్లో ఒకటిగా తయారైపోయాడు. ఆ జుట్టు ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకొని ఉన్నాడు. తెచ్చుకొని రక్షకుడుగా ఒకసారి, దొంగగా ఒకసారి, ఇట్లా ఉండి ఏం చేశాడట, వాళ్ళల్లో కలిసిపోయి ఈ పట్టుకున్న గొర్రె ఉంటారు కదా, ఆ గొర్రెను తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళి మెల్లిగా దొంగ ఆ గొర్రెను పట్టుకుంటాడు. పోలీసుడు ఆపుతూ ఉంటాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే మెల్లిగా ఒక్కొక్కళ్ళు అందరూ గోపబాలరే, గొర్రెలుగా కొంతమంది యాక్షను, కొంతమంది దొంగలుగా, కొంతమంది రక్షకులుగా. ఏం చేశాడంటే దొంగగా వచ్చాడు. మెల్లిగా ఒక్కొక్క గొర్రెని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు, కొండ బిలంలో పెట్టేసి రాయి అడ్డం పెట్టేసి వస్తున్నాడు. పెద్ద రాయి అడ్డం పెట్టేసి వస్తున్నాడు. మెల్లిగా ఒక్కడొక్కడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయి చివరికి 4-5 మిగిలే సమయానికి కృష్ణ పరమాత్మ అలా చూశాడు. చూసేసేసి ఒక్కసారిగా వాడిని ఒడిసి పట్టేసేసి ఊపిరి అడకడం చేశాడు. పట్టేసి వాడు ఎంత అయ్యాడంటే వాడిని పట్టుకోగానే కొండంత దేహం అయ్యాడు. వాడు ఆ కొండంత దేహం అయ్యి వాడిని ఎంత ఆయాస పెట్టాడంటే పరమాయాసం. అది అక్కడ వచ్చింది పరమాయాసం అనేది. వాడికి ఎంత ఆయాసపడిపోయాడంటే వాడు పడ్డంత ఆయాసం ఇంకెవడ పడలేదట. అంత ఆయాసపడ్డాడు. అంత ఆయాసపడి వదిలిపెట్టు వాడు చచ్చేంత వరకు వాడు ఆయాసంతో చచ్చాడు వాడు. అది అవునా, ఆయన చేసే కర్మలు అనాయాసంగా చేస్తాడు. అంత పెద్ద పర్వతం లాంటి దేహాన్ని ఒడిచిపట్టుకొని ఇది చేశాడంటే వాడికి పరమాయాసం వచ్చిందట. అదే గోష్ఠ ప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం అనాయాసం పరమాయాసం మాయాకల్పిత నానాకారం నానాకల్పిత నానాకారం మాయాకల్పిత నానాకారం అనాకారం భువనాకారం అనాకారం భువనాకారం. ఏమిటట, కల్పించుకుంటాడు. అనేక రకాల రూపాలు ధరించడం కోసంగా ఆయన కల్పించుకుంటాడు. మాయా కల్పిత, అది మాయ చేత కల్పించుకుంటాడు. నానాకారం, అనేక రకాలైన రూపాలు ధరిస్తాడట. ఎవరు? అనాకారం, ఏ ఆకారం లేనివాడు అనేక ఆకారాలు ధరిస్తాడు. భువనాకారం, మొత్తం విశ్వాకారాన్ని ధరించేశాడు. విశ్వాకారాన్ని ధరించి ఉన్నవాడు విశ్వం విష్ణు వషట్కారం కదా. ఈ విశ్వం యొక్క రూపాన్ని ధరించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఆ భువనాకారం అయి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఏ ఆకారం లేనివాడు మాయా కల్పిత నానాకారం. అది
మాయ ద్వారా అనేక రకాల ఆకారాలు ధరించి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మ గురించి అనేక మంది దేవతలు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ భూలోకంలో ఆయన చేసిన చేష్టలన్నీ కూడా రకరకాలుగా. బ్రహ్మదేవుల వారికి కూడా చూడాలనిపించింది, ఆ సత్యలోకం నుంచి ఇక్కడికి రావాల్సింది, భూలోకం రావాలని అనిపించింది. నేను కూడా టెస్ట్ చేస్తే బాగుంటుందేమో, ఇంకొక లీల ఏమైనా బయటపడుద్దేమో అనే ఉద్దేశంతో ఆయన కూడా కలిగింది. కలిగినప్పుడు ఏం చేశాడు అని చెప్పని ఆలోచన చేస్తే వీళ్ళంతా కూడా మళ్ళీ అడవికి వచ్చారు. గోవత్సాలను తీసుకొని, దూడలను తీసుకొని వచ్చారు. పొద్దున్నే రావటం వల్ల ఆ చద్దన్న మూటలు కట్టుకొని చల్ది భోజనం అంటారు, వాటి తీసుకొని ఆ చెట్లకు కట్టేసి కూర్చొని అన్నారు. మధ్యాహ్నం వచ్చేటికి ఆకలి వేస్తుందని అన్నారు. ఆ ఆకలి వేస్తుంది సమయానికి అందరూ కూర్చున్నారు. మధ్యలో ఎలా ఉన్నారట, తామర పువ్వులో కంట్రిక ఎలా ఉంటుందో చుట్టూతో రేఖలు ఎలా ఉంటాయో మధ్యలో ఆ కంట్రిక మాదిరిగా కృష్ణ పరమాత్మ ఉండి చుట్టూతో పద్మంలాగా అందరూ కూర్చొని ఉన్నారట. ఇక ఎవరి భోజన పదార్థాలు వాళ్ళంతా కూడా పళ్ళాలే ఉండగా ఆకులు, డొప్పలు, చదురైన రాతి నేలలు ఇట్లా కూర్చొని వరుస పెట్టి అందరూ ఆ మూటలు తీస్తూ ఉన్నారట. ఆ మూటలు తీసి ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆ పచ్చళ్ళు తీసుకొని, ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ తీసుకొని ఒక్కసారిగా ఆ యొక్క ఆ మామిడి మొక్కని ఈ ఏళ్ల మధ్య తీసుకుంటూ ఆ రసాన్ని పీలుస్తూ ఒక్కొక్కళ్ళకి దాన్ని రెచ్చగొట్టే భావాల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారట. వెంటనే అరే వాడు చూడరా ఎట్లా ఉన్నాడో అని చెప్పారంటూ వీడిని అటువైపు తిప్పి వాడి ఇస్తాడేది తీసుకునేవాళ్ళు. బ్రహ్మాండం రా అని చెప్పనని ఈ లోపల వీళ్ళు లాగించేసేవాడు. ఆ దృష్టిని అటు మళ్ళించి వాడి వైపు తిప్పేవాడు. ఈ లోపల అరే నా ముక్క ఎదురా, అరే నాకేం తెలుసురా, నా ముక్క నా చేతిలోనే ఉంది కదరా, ఏది నా దగ్గర ఏది అని చెప్పాను. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అన్ని ఆటలన్నీ కూడా ఆడుతూ పాడుతూ ఇట్లా చల్ది భోజనం చేసుకుంటూ ఉండంగా ఈ దూడలన్నీ కూడా ఒక చదునైన ప్రదేశంలో పెట్టేసి మనం అందరం భోజనం చేద్దాం అనుకున్నారు. ఆ భోజనం చేసే లోపల బ్రహ్మదేవులు వారు వచ్చి ఈ దూడలన్నింటినీ కూడా మెల్లిగా తీసుకుని వెళ్ళి ఒక చోట పెట్టేసేసాడు కాని రాకుండా. రే మన దూడలన్నీ ఎక్కడుండేరా, మనం ఏంది ఆటలన్నీ ఉంటే ఎక్కడ ఒక సౌండ్ కూడా రావట్లేదు, అంబా అనే సౌండ్ కూడా ఎక్కడ కనపట్టలేదేంటి అని చెప్పి ఉండండి రా వెళ్ళేసి వస్తానన్నాడు. అక్కడ వెళ్ళి వచ్చేటప్పటికే మొత్తం వెతికాడు. అడవుల్లో ఉండగా అక్కడక్కడ ఈ మృగాలు, క్రూర మృగాలు ఉన్న చోట అన్నీ వెతికాడు, ఎక్కడ కనపడకపోయేటికి ఇదేమిటి ఇట్లా జరిగింది ఏంటి అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గోపాలు ఉన్న రే దూడలు ఎక్కడ కనపట్లేదురా అని చెప్పి ఇక్కడికి వచ్చే లోపల వీళ్ళు కూడా కనపడకుండా పోయారు. గోపబాలు కూడా కనపడలా, గోవత్సాలు కనపడలా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత గోపులకి ఏం చెప్పాలి, గోపస్త్రీలకి ఏం చెప్పాలి? వాళ్ళకేం చెప్పకూడదు. ఇప్పుడు ఇది నాకు అర్థమైపోయింది. ఎవడో నేను చెప్పి ఇది బ్రహ్మ పనే, ఆయన మనల్ని మోహింపజేసి మోసం చేశాడు, వంచింపజేశాడు. అందువల్ల ఇప్పుడు మరలా మనం వంచింప చేయనేలా, ఆయన చేశాడని మోసం మనం కూడా చేస్తామా? అక్కర్లా, ఆయన మోసం ఆయనకే తెలిసి వస్తుంది అని చెప్పరని ఈ గోపబాలురు, గోవత్సాలు ఆ రూపాలలో ఏ రూపాలతో వాళ్ళు వచ్చారో ఆ రూపాలతో తాను అయిపోయాడు. మొత్తం అనేక రూపాలలో ఎంతమంది గోపబాలురు వచ్చారో, ఎన్ని గోవత్సాలు వచ్చినాయో, ఏవి ఎంత ఎట్లా ధ్వనిస్తాయో, ఎవరు ఎలా మాట్లాడతారో ఆ విధంగానే ఆ కొప్పులు, ఆ యొక్క తంబురలు ఇవన్నీ తీసేసుకొని బోర పెట్టుకొని ఉంటారు కదా పెద్దగా అరవటం కోసగా, ఎక్కడెక్కడ నెమల పించాలు పెట్టుకున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు చెడ్డీలు కట్టారో ఈ మొత్తం అదే రూపాలతో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాలేదు, ఏదో చూస్తారు. నాయన వచ్చారా, రండి, అమ్మ వచ్చానమ్మా. ఎవరింట్లో ఎవరు ఎట్లా అమ్మను పిలుస్తారో నాన్న పిలుస్తారో అవే ధ్వనులతో ఈయన వెళ్ళిపోయాడు. గోవత్సాలు కూడా ఆ విధంగా వెళ్ళిపోయాను. అట్లా ఆ గోవులు వచ్చే సమయానికి గోవత్సాలు ఒక్కసారిగా ఎగిరి గంతేసేసి తల్లి దగ్గరికి చేరిపోయింది. ఈ విధంగా వస్తూ ఉంటే రండి ఆయన భోజనం రండి అని చెప్పిన భోజనాలు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందభరితం నవ్వుతూ ఉంటే కృష్ణుడే కనపడుతున్నారట వాళ్ళల్లో. ఏంటి వాళ్ళు ఏంటి రాయి వాళ్ళు ఏంటి ఏమన్నా నాకేం తెలుసు, పోలే నాయన పడుకో శుభ్రంగా హాయిగా పడుకో అని చెప్పాను. జోలపాటు భోజనం చేసేసి అట్టా చేస్తున్నారట. ఇట్లా 1 సంవత్సరం పాటు చేశారట.
సంవత్సరం పాటు బ్రహ్మదేవుల వరకు ఒక క్షణమేగా. ఇట్లా వస్తున్నారట పోతున్నారట, వస్తున్నారట పోతున్నారట, వస్తున్నారట పోతున్నారట. తల్లులు మాత్రం బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికే, రే ఇంకాస్త పాలు తాగరా, ఇంకాస్త అన్నం తిన్నాయన, ఇంకాస్త వెయిట్కనాయన, అమ్మ చాలా బాగుందే, చాలా బాగుందమ్మా, ఈరోజు పాయసం ఎంత బాగుందో, ఎంత బాగుందో. వీళ్ళ ఆనందాన్ని పక్కింటి వాళ్ళు కూడా పంచుతారు. ఇవాళ మా వాడు బ్రహ్మాండంగా భోజనం చేశాడు, ఇంకా పెట్టమంటున్నాడు, నాకు కూడా అదే జరిగిందే అని వాళ్ళు అంటాం. అన్ని ఏళ్ళ వాళ్ళు ఏమిటి తేడా కనపెడుతున్నారు అని చెప్పాను. అరే ఏంట్రా, ఇప్పటి వరకు వెళ్ళింది ఒక రకంగా ఉంది, ఇప్పుడు వెళ్ళి వచ్చిన కాదు ఒక రకంగా ఉన్నారేంట్రా, ఎక్కడరా మీకు లీడర్ ఎక్కడరా అని చెప్పినాను. వస్తున్నాను అత్తమ్మా అని చెప్పి అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఏంట్రా మీరంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటి అనేది. అందరూ ఒకే రకంగా ఎంతో ఇంతకు ముందు ఉన్నంత కాదు, కాంతివంతంగా ఉన్నారు, మాటలు బాగున్నాయి, చేష్ట బాగుంది, రూపం బాగుంది, ఆనందంగా ఉంటున్నాం మేమంతా కూడా. ప్రతి ఒక్కళ్ళు ఇదే 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 జరుగుతున్నారు. తల్లి లేనివాడు అందరూ తల్లుల దగ్గరికి వెళ్ళి ఆనందపడ్డాడట. తల్లికి పుట్టగానే తల్లికి దూరమై ఉన్నవాడు అందరి దగ్గరికి వెళ్ళి అబ్బా ఆనందం. ఆ బిడ్డలను కూడా ఆ తల్లులు ఇటువంటి బిడ్డలుంటే చాలని అనుకున్నారట. ఆ రూపాలన్నీ ధరించి వేసి ఆ తర్వాత బ్రహ్మదేవులు వారు వచ్చి పాదాల మీద పడిపోతారట. నువ్వు అందరిలో ఉన్నవాడివి, అంతటా ఉండేవాడివే, అన్ని రూపాలు నువ్వే, ఏ రూపం నీది కాదు, ఏ రూపం నీది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? తన నుంచే వచ్చింది. మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం అనాకారం భువనాకారం. అది తన మాయ ద్వారానే అనేక రూపాలు ధరించేశాడు. ఏ ఆకారం లేనివాడు పరబ్రహ్మ స్వరూపం, నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపుడే, సత్యం జ్ఞానం అనంతం నిత్యం ఆ స్వరూపం కలిగిన వాడు ఇక్కడ గోకులంలో అలా గోపబాలతో ఆడుతూ పాడుతూ ఉంటే బ్రహ్మదేవుడు వారు అన్నాడు, ఎలా ఈ బ్రహ్మపదంబు, ఎందుకయ్యే ఈ కర్మ, ఈ గోపబాలుర యొక్క ధూళిని నా శిరస్సును దాల్చుకునే అదృష్టం తగిలితే చాలుగానే మిగిలిన ఈ పదవులు ఉంటే ఏడితే ఎలా ఈ బ్రహ్మపదంబు. ఎందుకు ఇవన్నీ నాకెందుకయ్యా? అవునా, వాళ్ళ అదృష్టానికి నోచుకొని ఆ పాదధూళి ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క పాదాలకు అంటుకున్న ధూళి నేను ధరిస్తే ఆ అదృష్టాన్ని కలగజేయి, ఈ పదవులు నాకు అక్కర్లేదని అన్నాడు. ఈ పదవులు నాకు అక్కర్లేదని అన్నాడు. అది అంత రసానుభూతి కలుగుతుంది. భగవత్ తత్వం తెలిసిన తర్వాత వదిలిపెట్టం. తత్వం తెలియాలి. తత్వం తెలిస్తే భగవంతుని యొక్క జ్ఞానం తెలిసిన కొద్దీ నీలో ఆనందం కలుగుతుంది. ఇంకా ఇంతసేపు చెప్పామే, ఇంతసేపు పూజ చేశామే, నేను గంటన్నర పూజ చేస్తానండి. నీ మనసు ఎంతకాలం ఉందో అదే ఆయుష్. నువ్వు ఎంతకాలం ఉన్నావని కాదు, నీ మనసు ఎంతకాలం లగ్నమైంది అంతే. సమయం తెలీదు. కాలాతీతంగా ఉన్నవాడిని కాలాతీతంగానే, కాలంలో ఉంటూ కాలాతీతంగానే తెలుసుకోవాలి. కాలాతీతంగానే శ్మమానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం. శ్మా అంటే భూమి, మా అంటే మహాలక్ష్మి. అది భూదేవికిని మహాలక్ష్మికి నాథుడై ఉన్నవాడు అనాథుడు. అది అవునా? ఆయనకి నాథుడు ఎవరైనా ఉన్నారా? పరమాత్మగా ఆయనే నాథుడు మన అందరికీ కూడా. కాబట్టి ఆయన అనాథుడు. మనం నాథుడుండి కూడా అనాథుడుగా ఉన్నాం. మనకు నాథుడు ఉన్నాడు, మనం గుర్తించట్లా. అందువల్ల మనం అనాథులే, ఆయన అనాథులే ఎవరైనా అనాథులే. అది అందరూ అనాథులే. అయ్యా నువ్వు అనాథులవే, ఎందుకని నీకు నాథుడు లేడు. మేము అనాథులమే, ఇద్దరం ఒకే కులం, ఒకే వర్గం, ఒకే పార్టీ. ఏమిటంటే మేము అనాథులమే, ఎందుకని మాకు నాథుడు ఉండి కూడా మేము గుర్తించట్లా. అందువల్ల నాథుడు ఉన్నా కూడా మేము గుర్తించలేదు, మేము అనాథులం. నీకు నాథుడే లేదు, నీకు అనాథుడే. కాబట్టి ఇద్దరం ఒకే పార్టీ, ఒకే పేరు కలిగిన వాళ్ళు. అది శ్మమానాథం. అది వరాహావతారంలో భూదేవిని ఉద్ధరించాడు. అవునా?
ఆయన ఆదుకున్నాడు, నాథుడై ఉన్నాడు. అది శ్మామానాథం, మహాలక్ష్మికి నాథుడై ఉన్నాడు. శ్మామానాథం, శ్మా అంటే భూమి, మా అంటే మహాలక్ష్మి. అది శ్మామానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం, గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం, మాయాకల్పిత ననాకారం ననాకారం భువనాకారం. శ్మామానాదం అనాథం ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. నెక్స్ట్ రెండోది, మృష్ణామత్సిహేతు యశోద తాడన శైశవ సంత్రాసం, మృష్ణామత్సిహేతు యశోద తాడన శైశవ సంత్రాసం. వ్యాధిత వక్త్రాలోకితలోక అలోక చతుర్దశలోకాలిం, వ్యాధిత వక్త్రాలోకితలోకాలోక చతుర్దశలోకాలిం. లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకమనాలోకం, లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకమనాలోకం. లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. అందరు కలిసి, ఎందుకంటే కొన్ని పదాలు కొంచెం ఆ గ్రాంధికంలో, సంస్కృతంలో కూడా గ్రాంధికమైనట్టుగా, తెలుగులో గ్రాంధికంగా కానీ మరి సంస్కృతంలో కూడా ఆ భాష ఒక రైమన్ రిథంలో వెళుతూ ఉంటే మీకు తేలిక పడుతూ ఉంటుంది. ఆ తర్వాత పద విభాగం చేసుకుంటే అర్థమైపోతుంది. మృష్ణామత్సిహేతి యశోద తాడన శైశవ సంత్రాసం, వ్యాధిత వక్త్రాలోకితలోక లోక చతుర్దశలోకాలిం. లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం. లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. మృత్స్నాం అంటే మన్ను, మృత్స్నాం అంటే మన్ను, మృత్తిక. ఎటువంటి మన్ను అంటే మంచి మన్ను, మృత్స్నాం అంటే మంచి మన్ను అని. మృత్స్నాం ప్లస్ అత్సి, అత్సి అంటే తింటాం. మృత్స్నామత్సి అంటే మన్ను తింటున్నావు. ఇహ ప్లస్ ఇతి, ఇక్కడ ఇతి, అది ఎవరంటుందట? యశోదమాత. రై మృష్ణామత్సిహేతి, మృష్ణాం అత్సి ఇహ ప్లస్ ఇతి, ఇహేతి. అది మృష్ణామత్స్నేహేతి ఇహేతి, ఇహ ప్లస్ ఇతి. ఇహ ఇక్కడ నువ్వు మన్ను తింటున్నావు, ఇదిగో ఇక్కడే ఇహ మన్ను తింటున్నావు అని. యశోద ఏం చేస్తుందట? తాడన శైశవ సంత్రాసం, తాడన కొట్టబోయిందట. ఒక్కసారిగా చెంప పగల కొడతాననుకుంటావా, నోట్లో పుసుకొని అక్కడ తిరిగితే కొట్టబోయిందట. వెంటనే ఏమిట, అమ్మమ్మ కొట్టదు, అమ్మ ఆ వణికిపోతుంటాడే, యాక్షన్ చేస్తుంటాడు చూసారా, ఆ యాక్షన్ అంతా కూడా తాడనం అంటే కొట్టబోవటం అనమాట. ఒకటి అప్పటికే ఇచ్చి ఉంటుంది. ఆ తాడన శైశవ, ఆ శైశవ దశలో ఎట్లా ఉందట? సంత్రాసం, భయం పట్టుకుందట, భయపడుతూ ఉన్నాడట. సంత్రాసం అంటే భయపడటం. అమ్మ కొట్టదు, అమ్మని తెలు
మృష్ణామత్స్యేతి యశోద తాడవ శైశవ సంత్రాసం. అది తాడనం అంటే కొట్టపోవటం అనమాట, కొట్టడం. అది తాడన. ఎవరు? యశోద. శైశవ సంత్రాసం. ఎప్పుడైతే పిల్లలు కొట్టబోవటం జరిగిందో ఇక పిల్లలు భయపడతారు కదా. ఇప్పుడు ఎవరు భయపడలే, తల్లులే భయపడతారు కదా, ఇది ఇక కలికాలం కాబట్టి. అవునా? వాడైతే ఇసురు కొడతాడు అప్పుడు. అది ఇదంతా ఏంటంటే వాట్సాప్ మాయాజాలం. అది చిన్నప్పుడు ఇవ్వటం కదా, అందుకని దాంట్లో ఏం జరుగుతుందో ఈడు అదే చేస్తుంటాడు. మృష్ణామత్స్యేతి యశోద తాడన్న శైశవ సంత్రాసం వ్యాధిత వక్త్రాలోకితలోక అలోక చతుర్దశలోకాలిం. రే మనం తినవలేదా? ఒక్కటి ఇస్తాను అనుకుంటున్నావా అని చెప్పాను. అనే లోపల ఏమిటట, ఒక్కసారిగా నోరు తెరు. వేదనం అంటే నోరు తెరవటం అనమాట. వ్యాధిత వక్త్రం అంటే నోరు. అవునా? వ్యాధిత వక్త్ర నోరు తెరవమని చెప్పగానే ఒక్కసారిగా ఆలోకిత అట్లా చూసిందట. మామూలుగా చూడటం వేరు, ఆలోకితం అంటే ఆలోకయే శ్రీ బాలకృష్ణ. ఆయన యొక్క మొత్తం చేష్టలు మొత్తం ఆపాద మస్తకం ఆలోకయే శ్రీ బాలకృష్ణ. అవునా? ఆ మొత్తం ఆలోకించే మొత్తం చూడటం. ఆ పసిపిల్లలు మీరు చూడండి, ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే లేదా పసిపిల్లవాడు ఒక్కడుండి నవ్వుతూ ఉండి వాడు ఆడుతూ ఉంటే వాడు దోగాడుతూ ఉంటే అప్పుడే వాడు వచ్చి లేచి నిలబడటం మళ్ళీ కింద పడటం ఇవన్నీ చూస్తుంటే వాడిని చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ తల్లి చూస్తూ ఉంటుంది వాడిని. వీడు ఆడుకుంటూ ఒక్కసారి అమ్మ ఒక చూస్తాడు, ఇట నువ్వు నన్ను చూస్తున్నావా లేదా, నేను చూస్తున్నాను, మధ్య నేను చూస్తున్నాను. ఒక్కసారిగా వీడు నవ్వుతాడు, పసిపిల్లవాడే నవ్వుతాడు. అమ్మ కన్నా ముందు నవ్వుతాడా లేదా? అవునా? వీడు నవ్వుతాడు. అమ్మ నవ్వింది అనుకో ఇక కలకల నవ్వుతాడు. ఒక్కసారిగా పరిగెత్తుకుంటే పాదాల దగ్గరికి వచ్చేస్తాడు, పట్టుకొని లేకవాలని చెప్పాను. అమ్మ నవ్వలేదనుకో ఇట చూస్తాడు. నవ్వింది అనగానే చాలు వాడికి కడుపు నిండిపోతుంది. అది అలా ఈ వ్యాధిత వక్త్ర నోరు తెరవమనగానే ఆలోకిత మొత్తం చూసిందట. ఏమిటట? లోక కనిపించే లోకాలు, అలోకం కనిపించే లోకాలు. అది లోక అలోక. లోకం అంటే కనిపించేది, అలోకం అంటే కనిపించని. ఈ రెండు అంటే మనకు తెలిసిన లోకాలు, మనకు తెలియని లోకాలు మొత్తం కలిసి ఎన్ని కనపడ్డాయట? చతుర్దశ లోకాలిం. ఆలిం అంటే సమూహము, వరుస, గుంపు. అవునా? ఎన్నట? 14 వచ్చినాయట. 14 లోకాలు వరుస పెట్టి కనపడతా ఉండేయట. భూలోకం, భువలోకం, సువర్లోకం, మహర్లోకం, చంద్రలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. అవునా? ఇక మళ్ళీ ఈ 14 లోకాలు పాతాళం నుంచి సత్యలోకం వరకు ఒక్కొక్క లోకాల్లో ఉన్న పర్వతాలు, నదులు, సముద్రాలు మొత్తం బ్రహ్మాండాలన్నీ ఎన్నెన్ని బ్రహ్మాండాల్లో ఒక్కో లోకంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలు లోకాలోక చతుర్దశ లోకాలి. నోరు తెరవగానే అని అన్నవాడు నోరు తెరిచేటప్పటికీ మొత్తం 14 లోకాలు ఆ సమూహం అంతా కూడా కనపడుతూ ఉందట. ఏ లోకాలట? లోకము, అలోకము. లోకాలోకము అంటే కనిపించే లోకాలు, మనకి తెలియని లోకాలు. అది మొత్తం కనపడుతున్నాయట. అవన్నీ కనపడ్డాయట నోరు తెరవమనగానే. ఒక్కసారి నోరు తెరవని చెప్పారు. ఒక్కటి ఇస్తానని అన్న తర్వాత శైశవ, అది యశోద తాడన్న శైశవ సంత్రాసం. భయపడిపోయి ఉన్నవాడు నోరు తెరవమనగా తెరిచేటికే 14 లోకాలు వరుస పెట్టి కనిపించారు. లోకత్రయపురమూల స్తంభం. ఈ లోకత్రయాలు ఏవైతే ఉన్నాయో ముల్లోకాలు, భూలోక, భూలోక, సువర్లోక, ఏదో స్వర్గలోక, ఆ మొత్తానికి మూల స్తంభం ఈయనే. అది ఏది వచ్చినా కూడా మూలలోకి. శంకు పూజ చేస్తామే, భూపూజ, అక్కడ లోకాలోకమనాలోకం. అది లోకమనాలోకం. అనాలోకం లోకం లేనివాడు, లోకాలను సృష్టించేవాడు, తనకంటే అన్ని లోకాలు ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో
చూడబడేవి చూడలేనివి ఇంతాక. ఇప్పుడు ఏమిటని చెప్పారంటే లోక ఆలోక. లోకాలను ఆలోకం అంటే చూడటం, అంటే అన్ని లోకాలను చూచేవాడు. ఇంత అక్కడ దానికి జాగ్రత్త గమనించండి. లోకము అలోకము, లోకాలోకము. ఇక్కడ కూడా లోకము ఆలోకము, అక్కడ అకారం ఇక్కడ ఆకారం. లోకాలోకము అంటే లోకాలను ఆలోకం అంటే అన్ని లోకాలను చూచేవాడు, అన్ని లోకాలను చూచేవాడు. లోకాలోకం ఒకేసారి చూచేవాడు, ఒకేసారి చూచేవాడు. అంటే చూడలేని లోకం అంటే ఆయనకు ఉందా? అన్నీ చూచే లోకాలేగా. చూడలేని లోకం ఏమంటే అనాలోకం అవుతుంది, అంతే కదా. కాబట్టి లోకము ఆలోకము. ఆలోకం అంటే చూడటం. ఆలోకయే శ్రీ బాలకృష్ణ, అవునా? మొత్తం ఆలోక్యం, మొత్తం ఏ టు జెడ్ మొత్తం చూడటమే, ఈ అంతం దగ్గర సాయంత్రం వరకు. లోకము ఆలోకము అంటే లోకాలన్నింటినీ చూచేవాడు. అనాలోకం ఇక చూడలేని లోకం అంటూ లేదు, అన్ని లోకాలోకాలే. అది అంటే చూడబడే లోకాలు, అన్ని లోకాలను చూచేవాడు. అది లోకత్రయానికి మూల స్తంభం ఉన్నవాడు. లోకత్రయపుర మూల స్తంభం లోకాలోకమనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. లోకేశం లోకాలకి ఈశ్వరులు ఉంటారుగా. స్వర్గలోకానికి ఈశ్వరుడు ఎవరు? ప్రభు, దేవేంద్రుడు, అంతే కదా. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉన్నాడు, ప్రభు శాసించేవాడు. లోకేశం లోకాలకి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరమేశం. అన్ని లోకాలకి ఈశ్వరుడు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభు ఉన్నాడు. ఈ ప్రభువులందరికీ పరమేశం. లోకేశం పరమేశం. ఆయన ఎవరట? గోవిందుడు. ఆయన ఎవరట? పరమానంద స్వరూపుడు. అది ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. అది జాగ్రత్తగా వీటన్నిటినీ ఎప్పుడైతే మందిరంలోకి వెళుతున్నావో ఇవన్నీ వచ్చేసేయాలి. ఒక 40 రోజులు 41 రోజు కన్నా మీరు ఈ యొక్క పాఠం స్తోత్రాన్ని అధ్యయనం చేస్తూ పాడుతూ వెళితే సిద్ధి పొందుతారు. వెంటనే శంకరాచార్య వారే అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ 41 రోజు ఆ మండలం అంటారు కదా, ఆ 41 రోజు కన్నా చేస్తూ ఉదయాన్నే ఇలా పాడుకుంటూ అర్థవంతంగా పాడుతూ వెళ్ళండి. అర్థవంతంగా తెలుసుకోకుండా పాడితే రాగం రాదు. అది అర్థమైనప్పుడు వెంటనే రాగం వచ్చేస్తుంది, మీకు తెలియకుండానే. ఎందుకని ఆ భావం వెంటనే స్ఫురిస్తుంది, అనుభూతి పొందుతారు. ఆ అనుభూతి పొందితే వెంటనే ఆ దృశ్యం ఎదురుగా కనపడుతుంటుంది. దృశ్యం ఎప్పుడైతే కనపడిందో భావనలోకి వెళ్ళిపోతావు, అవునా? భావనాగమ్య, భావనతోనే భగవంతుడు పొందబడతాడు. భక్తి గమ్య, జ్ఞానగమ్య, భావనాగమ్య. గమనించండి, అవునా? భావనామాత్ర సంతుష్ట, భావనతోనే దేవతలు సంతుష్టులు అవుతారు. నీకు ఒక మంచి భావన రావాలి. భావన రావాలంటే గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం పొందితే వెంటనే నీకు భావన వచ్చేస్తూ ఉంటుంది. నిన్న మీరు చెప్పారండి, తెల్లారబట్టి నేను ఆలోచిస్తే ఇంకో భావన కూడా వచ్చిందండి. అది అలా వాళ్ళు భావించి మనకు రాయించారు. అది మనకు మార్గదర్శకులు అయ్యారు మన ఋషులు. అటువంటి వాళ్ళల్లో ఆదిశంకరాచార్యులు వారు ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్తోత్రం బయటకు వచ్చేస్తుంది, ఒక్కొక్క స్తోత్రం బయటకు వచ్చేస్తుంది. అది అంటే మనకు ఉన్నది 3 రోజులే కాబట్టి సంక్షిప్తం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ చెప్పుకుంటూ వస్తుంది. లేకపోతే భాగవతం మొత్తం వచ్చేస్తుంది, 4 రోజులు పడుతుంది ఈ 9 శ్లోకాలు. అందుకని మృష్ణామత్సేతి యశోద తాడన శైశవ సంత్రాసం వ్యాధిత వక్త్రాలోకిత లోక లోక చతుర్దశ లోకాలిం లోకత్రయపురమూల స్తంభం లోకాలోకమనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం.
ఎందుకు గోవిందుడికి నమస్కారం చేయాలి? పరమానంద స్వరూపుడు కాబట్టి. ఆయన సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం ఎప్పుడు ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు, ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. కాబట్టి నీకు కావలసిందేంటి? పరమాత్మ దగ్గరికి వెళ్ళగానే తిరుమల వెళ్ళొచ్చానండి, ఎంత బ్రహ్మాండంగా స్వామి బ్రహ్మాండమైన దర్శనం చేసి, ఈ ఆనందం ఎందుకు జరిగింది? నీ హృదయంలో ఉన్న ఏ తత్వం అయితే ఉన్నదో పరమాత్మ తత్వంతో నువ్వు కనెక్ట్ అయ్యావు. కనెక్ట్ అవ్వగానే వెంటనే ఆనందపడిపోతావు. ఆనందపడిన తర్వాత అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత అది కంటిన్యూషన్ జరగాలి. ఆ భావన అంతా కూడా ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే, తత్వం తెలిసిన కొద్దీ నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. భగవంతుడి గురించి తెలియకుండా నువ్వు భక్తి చేయలేవు. భగవంతుని గురించి తెలుసుకున్న కొద్దీ ప్రేమిస్తావు. మానవ సంబంధాలకి దైవ సంబంధాలకి తేడా ఏంటంటే, భగవంతుని గురించి తెలుసుకున్న కొద్దీ భగవంతుడి దగ్గరికి వస్తావు. మానవ సంబంధాలు ప్రేమిస్తున్న కొద్దీ తెలియబడుతుంది. ఆవిడ్ని ప్రేమిస్తూ ఉంటే తెలియబడుతూ ఉంటుంది. అప్పుడు తెలిసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే, ఆయన మీద ఆ అనుభూతి కలుగుతూ ఉంటే, ఒక్కసారి ఆ గుళ్ళోనే కాదు, ఇక్కడ కూర్చున్నా వస్తుంది, ఇంటి దగ్గర కూర్చున్నా వస్తుంది. ఇట్లా రాగం పాడుతూ ఉంటే, సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాలోకం అనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింకణలోలం అనాయాసం పరమాయాసం మాయాకల్పిత ననాకారం అనాకారం భువనాకారం శ్మామానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. ఆ పుటం, ఆ సంపుటీకరణ ఎట్లా చివరిలో కనపడతా ఉంటుంది అనమాట, మకుటం. ఆ మకుటం ఏమిటి? ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ రేపు మళ్ళీ చెప్పుకుందాం, అవునా? అది ప్రారంభంలోని పునాది వేయటమే లేటు. పునాది పడిన తర్వాత ఇక ద్వారాలు లేపటం, గోడలు లేపటం, అవును స్లాబ్ వేయటం, ఇవన్నీ తేలికైపోతాయి. ఆ పునాది వేయటం దగ్గరే చాలా టైం పడుతుంది అనమాట. ఏతత్ సర్వం మద్గురు చరణారవింద అర్పితమస్తు. శుభం భవతు. ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం మద్గురు చరణారవిందార్పితమస్తు. శుభం భవతు.